పర్ఫెక్ట్. రైట్. ఒకసారి రికార్డింగ్ స్టార్ట్ అయింది. నా కన్ఫర్మేషన్ ప్లీజ్. ఫస్ట్ థింగ్, అందరూ లేచే ఉన్నారా? నా వాయిస్ వినపడుతుందా? అందరూ అయి అయి సూపర్. అమ్మయ్య. నా వాయిస్ వినపడుతుందని కన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే దాంతో పాటు మీరు లేచున్నారని కూడా నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. పర్ఫెక్ట్. రైట్. డన్. సూపర్. రైట్. కమింగ్ టు మై సెల్ఫ్ అండి, లైక్ నా పేరు సాయి కుమార్ గౌరు. లైక్ నేను FLM లో వచ్చేసరికి సంథింగ్ లైక్ ఆపరేషన్స్ అన్ని హ్యాండిల్ చేస్తాను. బీట్ అది సంథింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఆపరేషన్స్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు ఇంటర్నల్ గా. అలాగే కొన్ని కొన్ని క్లాసెస్ అయితే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెషన్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, కొన్ని సెషన్స్ ఆన్ నెట్వర్కింగ్, పైథాన్ మీద, అలాగే లైనెక్స్ మీద. ఓకే. దిస్ ఈజ్ మోర్ అబౌట్ మై సెల్ఫ్. నెట్వర్కింగ్ చేద్దాము. రైట్. ఫస్ట్ థింగ్, ఈ సెషన్ గురించి తెలుసా? లైక్ వై యూ గైస్ ఆర్ హియర్? ఎందుకు వచ్చారు? అది కూడా ఇంత ఇంత వర్షం పడుతుంటే, అది కూడా ఆదివారం పొద్దున్నే 11ంటికి. లైక్ వై ఆర్ యూ గైస్ ఆర్ హియర్? ఎందుకు? వై? ఎగ్జాక్ట్లీ చంద్. యా, కదా. ఫ్రీ ఫ్రీ ఫ్రీలాన్సింగ్ కోసం కదా. యా. దానికంటే ముందు లైక్ కన్ఫర్మ్ మీ వన్ థింగ్. మీలో అందరూ లైక్ వాట్ యు గైస్ ఆర్ డూయింగ్? అంటే చదువుకుంటున్నారా, లేకపోతే చదువు అయిపోయి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, లేకపోతే జాబ్ చేస్తూ డబ్బులు సరిపోక ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నారా? జాబ్ సర్చ్, వర్కింగ్, నాన్ టెక్. ఓకే. ఇట్స్ ఓకే. టెక్ అయినా నాన్ టెక్ అయినా అసలు అది సంబంధమే లేదు ఇందులో. లైక్ డిజిటల్ మార్కెటింగ్ లో మనకు అది సంబంధం కూడా లేదు కదా. కాబట్టి అసలు ప్రాబ్లం కాదు అది. జాబ్ లేదా, లేకపోతే ఇంకా చదువుకుంటున్నారా? వర్కింగ్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నారు. లుకింగ్ ఫర్ ఎ జాబ్, జాబ్ సర్చింగ్, ఫ్రెషర్. యా. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాబ్ సర్చ్, ఇన్సఫిషియెంట్ శాలరీ. ఓకే. యూ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. యా. లైక్ మన సెషన్ స్టార్ట్ చేసే ముందు సంథింగ్ లైక్ వాట్ డూ యూ గైస్ థింక్? లైక్ ఫ్రీలాన్సింగ్ అనేది అవసరం ఉంటుందంటారా? లైక్ డూ వీ నీడ్ రియల్లీ ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్? అది మీ అందరి ఏజ్ ఎంత? సంథింగ్ లైక్ అరౌండ్ 30 కిందే ఉంటుంది కదా. 30 అంటే ముసలోళ్ళు అంటారు. ఓకే. 24-25. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సార్ సంపాదించుకునేది అంటారా? ఓకే, డన్. ఓహో, ఎగ్జాక్ట్లీ. రైట్. రీసెంట్ గా సంథింగ్ లైక్ మన కృష్ణ అన్న లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ వేసాడు. సంథింగ్ లైక్ అది ఫ్రీలాన్సింగ్ కుడ్ బి ద ఫ్యూచర్ అని చెప్పేసి. ఎవరన్నా గమనించారా అది? లైక్ పోనీ పోనీ తీసేసేయండి, కృష్ణ చెప్పారని కాకుండా బయట ఎవరన్నా చూసారా? లైక్ ఫ్రీలాన్సింగ్ కుడ్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్, లైక్ ఫ్రీలాన్సింగ్ కుడ్ బి ద ఫ్యూచర్ అని చెప్పేసి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫ్రీలాన్సింగ్ మరి ఇప్పుడు? యా. అంటే ఇప్పటి నుంచి ఒక 5 to 10 years లో ఫ్రీలాన్సింగ్ కుడ్ బి ద ఫ్యూచర్ అని తెలుసు. మరి ఇప్పటి నుంచే లైక్ మనం ప్రిపేర్డ్ గా ఉండాలి కదా. అవునా? యా. అవునా? ఎస్. లింక్డ్ఇన్ ఫౌండర్ చాలా రీసెంట్ గా ఈ 9 to 5 జాబ్స్ ఇవన్నీ పోతాయి, నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ కుడ్ బి ద ఫ్యూచర్ అని చెప్పేసి అన్నారు కదా. రైట్. కాబట్టి ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు చాలా మంది. ఎస్. నా స్క్రీన్ ఏమి షేర్ చేయలేదండి. లైక్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ హియర్. యా. రైట్. ఎగ్జాక్ట్లీ. లైక్ ఫ్రీలాన్సింగ్ కుడ్ బి ద ఫ్యూచర్ అని చెప్పేసి లైక్ మోస్ట్లీ చాలా మంది చెప్తున్నారు. అండ్ ఎస్, ఆ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఫ్రీలాన్సింగ్? లైక్ హౌ టు మార్కెట్ అవర్ సెల్ఫ్. రైట్. మనకేదన్నా సంథింగ్ లైక్ మనకేదన్నా
స్కిల్స్ వస్తేనే కదా మనం మార్కెట్ చేసుకోగలము. ఇన్ ద సేమ్ వే మనకి ఏదైనా స్కిల్స్ వచ్చుంటే మనం మార్కెట్ చేసుకోవటం ఎలాగా, క్లయింట్స్ని తెచ్చుకోవటం ఎలాగా, ఆ క్లయింట్స్ని హోల్డ్ చేసుకోవటం ఎలాగా, ఇలాగ మల్టిపుల్ థింగ్స్ని డిస్కస్ చేయడానికి ఈరోజు ఈ సెషన్ పెట్టించాము. ఓకే, అందులో కూడా లైక్ ఎవరు పడితే వాళ్ళు కాకుండా ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఈ పర్టికులర్ ఈ ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఒకరిని లైక్ బెస్ట్గా ఉన్న వాళ్ళు, యాక్చువల్లీ తను నా ఫ్రెండ్ కూడా, లైక్ వాళ్ళని తెచ్చి మీకు సెషన్ చెప్పిస్తున్నాను. ఓకేనా, లైక్ ఎగ్జాక్ట్గా రియల్ టైం ఫ్రీలాన్సర్ చేసే వాళ్ళతో ఈ పర్టికులర్ సెషన్లో మీకు ఇన్సైట్స్ వస్తాయని అంతే. రైట్, ఓకే, పర్ఫెక్ట్ డన్. అండ్ చాలా మందికి ఏదైనా డౌట్ రావచ్చు, లైక్ ఈ పర్టికులర్ రికార్డింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి రియల్గా ఆ రికార్డింగ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ డెలివర్ అవుతుందో చూడండి. ఓకేనా, బై ది వే వర్షం పడుతుంది అక్కడ? ఫుల్గా వర్షం పడుతుందా? ఇక్కడ కూడా ఫుల్గా వర్షం పడుతుంది. కాబట్టి ఏదన్నా స్లైట్ డిఫరెన్సెస్ ఏమన్నా వచ్చినా కానీ లెట్స్ కంటిన్యూ హియర్. ఓకేనా, యా, ఐ నో లైక్ ఎస్ దంచి కొడుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీకు రికార్డింగ్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ నేను కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోవాలా. ఐ డోంట్ నో మీకు ఎంతమందికి ఎంత ఛార్జింగ్ ఉందో తెలియదు. కాబట్టి నేను కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా లైక్ ఐ విల్ బి డూయింగ్. దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్, ఎంతమంది ఫస్ట్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు? ఫస్ట్ ఫ్రీ సెషన్ ఇది FLM లో అని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా మల్టిపుల్ టైమ్స్ వచ్చాను అన్న వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ టైమా? లైక్ ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకైతే జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, లైక్ విల్ బి రెగ్యులర్లీ కండక్టింగ్ సెషన్స్ లైక్ దిస్. ఓకేనా, మల్టిపుల్గా మనము ఇట్లాంటి సెషన్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ప్రీవియస్గా సంథింగ్ లైక్ కమ్యూనికేషన్స్ మీద ఒక ఫ్రీ బూట్ క్యాంప్ జరిగింది. దానికంటే ముందు ఫుల్ స్టాక్ అంటే ఏంటో జరిగింది. దానికంటే ముందు ఎథికల్ హ్యాకింగ్, ఇలాగా మల్టిపుల్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఫర్ DSA సెషన్స్. కాబట్టి ఐ నో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారని చెప్పేసి ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాడు. ఓకేనా, ఎస్, శ్రీకన్య గారు సంథింగ్ లైక్ అది లైక్ మన అవైలబిలిటీ బట్టి ఉంటుందండి. ఓకే, ఓకే, ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా లైక్ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఓవర్ ద సెషన్ టు అవర్ ట్రైనర్. ఓకేనా, రెడీ అయినా అందరూ గట్టిగా? రెడీ? యా, పర్ఫెక్ట్ guys. Yes Azhar, like you can take over the session. Yeah. Thank you, sir. Thank you so much. Hello, everyone. My name is Azhar. Okay. This session mainly Telugu and Hindi mixed untundi because my Telugu is not that great, but I can still manage. Sai knows it very well because me and Sai will talk like every day. So, Sai, is it possible to turn on camera for myself at least? I want to show and I want to see a few people. Would that be possible? Yes, Azhar. Yes. Yeah. So, hello everyone. I know chala varsham padtundi. Even in Hyderabad, it's raining like crazy varsham padtundi 2 days nunchi. And as I said, you never know when the current will go because of the rain. So, hi everyone once again, if you guys can see me. So, a very brief, chinnaga chepta na gurinchi. I have 10 years of experience in the in field of work. Okay. I have worked with big clients like Google, HCL, Sykes, a few other MNCs. I was an entrepreneur for 2 startups before COVID, but COVID hit me chala hard. So because of the COVID, I have to shut down my business. Then I started digital marketing. I started again digital marketing. Then digital marketing now I started with my wife, me and my wife. Idhar kalsi we started digital marketing, and we left our full-time jobs. Can you imagine? We both left our full-time jobs and we are freelancer digital marketers. So as Saij was telling you, brother, recent LinkedIn co-founder, the founder of LinkedIn said,
freelancing would be the next big thing in the world. ఎందుకంటే టుడే ఎవ్రీ కంపెనీలో వేరే వేరే రిక్వైర్మెంట్ ఉంది. Do you guys agree with me on this? Not one person cannot do everything. Do you guys agree? Okay, so what they're doing is, ఇప్పుడు కంపెనీస్ లో ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ హైరింగ్ పీపుల్ ఆన్ ఫ్రీలాన్సింగ్ బేసిస్ హూ కెన్ వర్క్ ఆన్ అ పర్టికులర్ స్కిల్ సెట్. So, like Krishna said, and in one of his video recently, and there were a lot of people which are talking about this. They're saying freelancing is going to be the next big thing in the world. So Yeah, yes, sir. Sorry, Azhar. Like, yes, could you please speak somewhat loudly and కొంచెం గట్టిగా? కొంచెం గట్టిగా. Okay, nice. Ah. So, if better, యా, గైస్ ఓకేనా ఇది? ఇంకొంచెం గట్టిగా అంట, లైక్ అరిచేసేయాలి ఇంకా మా వాళ్ళకి. okay, ఒక పని చేస్తాం. యా, Give me 1 second, please. ఓకే. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఐ మీన్ టెల్ మీ గైస్. ఓకే, యా, క్లియర్, లౌడ్. ఇంకా లౌడరా? ఇంకా లౌడర్ చాలు అంటే చాలు ఇది చాలా. ఓకే, డన్. ఎస్. దానికంటే ముందు చిన్న డిస్క్లైమర్ చెప్పడం మర్చిపోయాను. లైక్ మన అజర్ భాష వచ్చేసరికి సంథింగ్ లైక్ మన తెలుగు హీరోయిన్స్ భాష లాగా ఉంటుంది. యా, బాగున్నారా అని సంథింగ్ లైక్ అలా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకే? యా రైట్ గైస్, గైస్? నా తెలుగు అంత పాలిష్ లేదు. ఓకే, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ 3 లాంగ్వేజెస్. నా తెలుగు అంటే ఇట్ విల్ బి అ మిక్స్ ఆఫ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఈ 3 లాంగ్వేజ్ మిక్స్ చేస్తే నేను తెలుగు మాట్లాడతా. దట్స్ మై థింగ్. I'll tell you why. Because freelancing chesi, I have been connecting with lot of clients from all over the world. Okay. Before I tell you everything about it, I want to tell you first what is digital marketing. Let's understand what is digital marketing. Digital marketing ante enti. It's simple ga. Previous ga marketing was people used to go. Janan elli companies lo matladi flyers పంపించి పోస్టర్స్ డిజైన్ చేసి ప్రింట్ చేసి బ్యానర్స్ పెట్టి మార్కెటింగ్ చేస్తారు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సింపుల్ గా చెప్పాలంటే మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, మార్కెటింగ్ యువర్ బ్రాండ్, మార్కెటింగ్ యువర్ బిజినెస్ ఇన్ అ డిజిటల్ వరల్డ్, ఇన్ అ వెరీ సింపుల్ లైన్. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దట్. డూ యూ గైస్ అగ్రీ విత్ మీ? రైట్. సో వే డు వి మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? ఎక్కడ మేనేజ్ చేస్తారు? సింపుల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వెబ్సైట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ, స్నాప్చాట్ కానీ, ఎనీ అదర్ డిజిటల్ మీడియా where we are marketing our business is called digital marketing. In very simple layman terms, let's not go into the technical ga. Okay, let's not understand into the technical terms. Simple ga చెప్పాలంటే anywhere you are marketing yourself also, it's digital marketing. Where you're putting a story and you tell that I have passed my graduation. Na graduation clear అయిపోయింది. Okay. What you're doing is you're marketing yourself. You're marketing yourself in your friend circle. You're marketing yourself in your family and friends. You're saying, I've cleared my graduation. I've cleared my engineering. So that's how you do marketing for yourself, your brands. So that is what is digital marketing, guys. Any questions you want to know about digital marketing right now? What is digital marketing? Questions unte cheppandi. Let's clear chesam adi. And then we'll talk more about digital marketing, freelancing, how to earn in freelancing. Lead generation. A very good question. I don't know the name. The name is only S Rasund akkada. So lead generation is nothing but you getting more clients. I'll tell you how you can get more clients. It's very easy, guys. One major challenge digital marketing లో ఏంటంటే you should never give up. చాలా మంది ఏం చేస్తారంటే they'll start digital marketing నేర్చుకుంటారు. 6 months పెట్టి 30, 40, 50,000, 1 lakh పెట్టి నేర్చుకుంటారు డిజిటల్ మార్కెటింగ్. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే they'll start హ్యాపీగా లింక్డ్ఇన్ పేజ్ మెయింటైన్ చేస్తారు, పింట్రెస్ట్ మెయింటైన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్ అన్ని మెయింటైన్ చేసి దిల్ స్ట్రగల్ ఫర్ 3 months, 6 months. ఆ స్ట్రగల్ తర్వాత ఏం చేస్తారంటే దిల్ లూజ్ హోప్. 6 months తర్వాత వెళ్ళి ఫ్రెండ్ కి చెప్తారు,
మా ఏం రావట్లేదు మా డిజిటల్ మార్కెటింగ్ లో, ఫ్రీలాన్సింగ్ లో ఫ్యూచరే లేదు, క్లయింట్స్ రావట్లేవు. సో దట్స్ హౌ యూ సే దట్ ఈస్ రాంగ్. అది చాలా రాంగ్. యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు గివ్ యూర్ 100% అండ్ మోర్ దెన్ 100% ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది మార్కెట్ లో. బట్ ద గుడ్ పాయింట్ ఇస్ lot of people don't understand till when you have to struggle, till when you have to go and maintain yourself. నా బ్రాండ్ నుంచి చెప్పాలంటే when I started digital marketing for 6 months I didn't had a single lead. ఒక 500 రూపీస్ క్లయింట్ కూడా రాలే నా దగ్గర ఆ టైంలో. బట్ ఐ నెవర్ లాస్ట్ హోప్. ఐ మెయింటైన్ మై ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్ అన్ని మెయింటైన్ చేసి I understood one thing. Marketing ante you should talk to people. Communication is the key in the marketing business. Let it be digital marketing or offline marketing. That is very important, guys. How do you market yourself is very important. And you never forget that. So let me freelancing to LinkedIn lo clients ni reach ayani freelancing projects. Yes, you can definitely do that, Ranjit. LinkedIn lo you can always do that. I do a lot of freelancing. నిజం చెప్పాలంటే ఐ ఓన్లీ డూ ఫ్రీలాన్సింగ్. ఐ డోంట్ డూ ఫుల్ టైమ్ జాబ్స్. ఎందుకంటే ఐ హ్యావ్ మై లిబర్టీ, ఐ హ్యావ్ మై క్లయింట్స్, ఐ డోంట్ గెట్ టైమ్. దట్స్ ద మెయిన్ థింగ్. Freelancing is such a huge ocean of opportunities. Okay, so let's say where all you can do freelancing in first place. You have multiple websites where you need to create your portfolios. Did you all hear about Fiverr? Yes, no, maybe. Okay, first freelancing ante what? That's a very good question. Whoever asked that, I was not able to read your name. Freelancing is a self-employment. You're not dependent on your employer. That's the meaning of freelancing. Okay, that means you are creating you're creating opportunity for yourself. Me gurinchi, you're thinking about yourself first. Think about yourself first. Okay, you create your portfolio, you create a job for yourself. Digital marketing lo there are various ఏంటంటే there are various verticals. Okay, వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. సోషల్ మీడియా మేనేజర్ కానీ, కాంటెంట్ డిజైనర్ కానీ, వెబ్సైట్ డిజైనర్ కానీ, ఇట్లా వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ లో. సో ఎస్ఈఓ కానీ, యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఒకసారి మీరు నేర్చుకుంటే యూ నీడ్ టు మాస్టర్ ఇట్. యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ నేర్చుకున్న తర్వాత యూ నీడ్ టు మాస్టర్ వన్ స్కిల్ సెట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఫ్రీలాన్సింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్? GPS Sai Kiran. That's an excellent question, Kiran. ఫ్రీలాన్సింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తా. ఓకే, ఈవెన్ ఐ వాస్ డూయింగ్ అ ఫుల్ టైమ్ జాబ్ ఉంది నాది. ఐ యూస్ టు డూ అ ఫుల్ టైమ్ జాబ్ ఇన్ అ వెరీ గుడ్ MNC కంపెనీ. క్యాబ్ వస్తుంది, క్యాబ్ లో వెళ్ళి వర్క్ చేసి ఇంటికి వచ్చేసి మంత్లీ శాలరీ తీసుకుంటా. ఇట్ వాస్ లైక్ దాట్ ఫర్ మీ. 9 to 5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బట్ టు గో టు ఆఫీస్ ఐ హ్యావ్ టు స్పెండ్ 2 hours. కమింగ్ బ్యాక్ టు ఆఫీస్ ఐ హ్యావ్ టు స్పెండ్ 2 hours. ఐ గెట్ అ ఫిక్స్ అమౌంట్, లెట్స్ సే 40,000. నౌ ఫ్రీలాన్సింగ్ లో ఏంటంటే you can have multiple clients. I can have 5 clients. One client is paying me to maintain his social media page అనుకోండి. ఒక క్లయింట్ నాకు హైర్ చేసి he is saying, బాబు can you please maintain my social media, ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేసుకో, నా ఐస్ క్రీమ్ బిజినెస్ కి నువ్వు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేయి. I'll say సరే సార్ నేను హ్యాండిల్ చేసుకుంటా, నాకు 20,000 ఇవ్వండి. తెలిసే బాబు 20,000 చాలా ఎక్కువ ఉంది, I'll give you 15. I negotiated to 18,000. Okay, another client he says అజర్ నేను కొత్త బిజినెస్ లాంచ్ చేస్తున్నా, నాకు లోగో కావాలి నా కంపెనీ కోసం. సరే సార్, ఐల్ క్రియేట్ లోగో ఫర్ యూ. సెకండ్ క్లయింట్ అయిపోయింది. థర్డ్ క్లయింట్, ఐల్ గెట్ వన్ మోర్ క్లయింట్ హూ సే దట్ ఐ నీడ్ ఎ వెబ్సైట్ ఫర్ మై బిజినెస్. ఇట్లాగా యూ కెన్ ఫ్రీలాన్స్ ఫర్ మల్టిపుల్ బిజినెస్ అట్ ద సేమ్ టైమ్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ హౌ యూ మేనేజ్ యువర్ క్లయింట్. టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసి మీ టాలెంట్ కి ఎట్లా పుష్ చేస్తారు. ఫ్రీలాన్సింగ్ లో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువర్ టైం మేనేజ్మెంట్. యూ కెనాట్ ఫ్రీలాన్సింగ్ లో యూ కెనాట్ సే దట్ నేను ఒట్టి 9 to 5 పని చేస్తా, లేకపోతే ఐ ఓన్లీ వర్క్ ఫ్రమ్ 11 to 11. యూ కెనాట్ సే దట్ బికాస్ యుల్ హ్యావ్ మల్టిపుల్ క్లయింట్స్.
You'll have multiple source of income. So if you work more for more clients, అనుకోండి ఒక క్లయింట్ మీకు 20,000 పే చేస్తున్నాడు మంత్లీ. 5 clients ఉంటే ఎంత వస్తుంది మీకు? 1 lakh monthly. It's almost equivalent to a software professional. That's a basic salary for, I mean, let's say that's the salary. But again, you will have lot of liberties ఉంటాయి మీకు దాంట్లో. Challenges కూడా ఉంటాయి. So that's a relation between a digital marketing and freelancing. Digital marketing లో ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే you can always work for one company to work చేసి. Okay, for example, you have XYZ company, FLM తీసుకోండి. FLM లో you're working as a digital marketer. FLM లో వర్క్ చేసే టైంలో you can still have freelancing work for you because digital marketing is an open field. There is nothing you can disclose from FLM to the other client. That's a basic relation between digital marketing and freelancing. I hope I was able to answer that question, Kiran, for you. How do we know we got clients or not? Okay. Ganesh, that's a very nice question you asked. How do you know if the clients are fake? That you will know from your experience and the way you talk to people, you will understand it's not a fake or a scam. So bad people are ever, I mean, anywhere you go, bad people unnaru. Let it be your free world, your friends, your neighborhood, bad people will always be there. And they will be there, but you have to, adi pedda challenge. It's like a social skill. How to start freelancing in photography? Okay. Sadi, that's a tricky question for me. So, what skill are you going to explain in freelancing? Freelancing lo chala skills unnai. It's up to you in freelancing how you do it and what you do it, guys. Especially digital marketing లో you need to understand what is your skill set. నా గురించి చెప్పాలంటే నేను సింపుల్ గా చెప్తా. ఇన్ ఫ్రీలాన్సింగ్ నా ఎక్స్పర్టీస్ వెబ్సైట్ డిజైనింగ్, లోగో డిజైనింగ్, కాంటెంట్ క్రియేషన్, కాంటెంట్ డిజైనింగ్. I don't go into SEO part almost. So for that I have my wife. She take care of SEO part. So ఒక అర్థం చేసుకోండి guys, in freelancing it's not always a one man army. For example, ఈ రోజు మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చింది. ఆ క్లయింట్ వచ్చిన తర్వాత ఫస్ట్ హీ అప్రోచ్డ్ యూ ఫర్ అ వెబ్సైట్ డిజైన్ అనుకోండి అండ్ యూర్ గుడ్ అట్ వెబ్సైట్ డిజైనింగ్. ఓకే, ఆ వెబ్సైట్ డిజైనింగ్ లో మళ్ళీ ఏం చేస్తారు మీరు? వెబ్సైట్ డిజైన్ చేసుకుంటారు. ఓకే, దెన్ హీ విల్ సే బాబు నాకు బ్లాగ్స్ కూడా రాసి ఇస్తావా? నౌ యూఆర్ నాట్ గుడ్ అట్ బ్లాగ్ రైటింగ్. యూ కనెక్ట్ విత్ సమ్ వన్ ఎల్స్. కనెక్ట్ చేసిన తర్వాత కొలాబరేట్ యాజ్ అ టీమ్ అండ్ దెన్ వర్క్ యాజ్ అ టీమ్ అండ్ గెట్ మోర్ క్లయింట్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రీలాన్సింగ్ అంటే చెప్పాలంటే skill development. Okay, very important is skill development. You have to develop one skill. Develop చేయాలి మీరు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఒక స్కిల్ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. లైక్ వెబ్సైట్ డిజైనింగ్ కానీ లేకపోతే కాంటెంట్ డిజైనింగ్ కానీ, కాంటెంట్ క్రియేషన్ కానీ. సో ఒక స్కిల్ డెవలప్ చేసి మాస్టర్ చేసి you have to go ahead. That's a most important thing. You have to understand what you are good at. మీకు డిజైనింగ్ ఇష్టమా, లేకపోతే డెవలప్మెంట్ ఇష్టమా, కాంటెంట్ రైటింగ్ ఇష్టమా, అది డిసైడ్ చేసి మాస్టర్ చేయాలి అది ఒక స్కిల్ కి. ఓకే, అండ్ ఫైండింగ్ అండ్ సెక్యూరింగ్ క్లయింట్స్ హూ నీడ్ యువర్ సర్వీసెస్. ఓకే, అది వాట్ యూ కాల్ దెమ్? యూ కాల్ దెమ్ క్లయింట్ అక్విజిషన్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి దాంట్లో. మేనేజింగ్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్ విత్ ఫ్రీలాన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు డూ దట్. Always create invoices for your clients. That has to be done. Self promotion undali. Very important ga freelancing lo self promotion is very important. You always start from your family and friends to start chesi, neighborhood lo promote chesi, promote in your colony, then promote in your area. That's how your promotion has to be in digital marketing. Okay, so let's see what other question. Azad, this is okay. So మీరు ఒకసారి ఫ్రీలాన్సింగ్, ఇఫ్ యూఆర్ థింకింగ్ టు డూ ఫ్రీలాన్సింగ్, యూ హ్యావ్ టు యూస్ వెబ్సైట్స్. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ లో అంటే
Once you have decided that you want to be a freelancer, then what you do is you create your portfolio create chesi, you have to put it on various websites. You can make a note of these websites, guys. Websites like Fiverr, okay, Guru, Toptal, and Upwork. Behance లో క్రియేట్ చేయండి your portfolio. Behance is a very good platform to create your portfolio for digital marketing. Yeah, Toptal. See, you people already know it. You guys are like pro already. మీకు ఆల్రెడీ తెలుసు ఇది. రిపీట్ ద వెబ్సైట్స్ అగైన్. ఓకే, ఫీవర్ ఒక వెబ్సైట్ ఉంది, అప్వర్క్ ఉంది, గురు ఉంది, ఓకే, టాప్టల్ ఉంది. సో దీస్ ఆర్ బీహాన్స్ ఉంది. బీహాన్స్ లో యూ కెన్ క్రియేట్ యువర్ డిజైన్ పోర్ట్ఫోలియో. మీ వర్క్ అప్లోడ్ చేసి డైరెక్ట్ గా క్లయింట్ కి లింక్ షేర్ చేయొచ్చు బీహాన్స్ నుంచి. సో దట్స్ వెరీ గుడ్ థింగ్. ఓకే, is graphic design best for freelancing? Yes, graphic designing is also best for freelancing because it's always required, no matter what any business. Okay, ఇప్పుడు అనుకోండి దివాళీ వస్తుంది కదా, లాట్ ఆఫ్ బిజినెస్ దే రిక్వైర్ దివాళీ బ్యానర్ కానీ, పోస్టర్ కానీ, పోస్ట్ కానీ, దే రిక్వైర్ ఆల్ దిస్ థింగ్స్. లెట్ ఇట్ బి అ స్మాల్ బిజినెస్, బట్టల షాప్ కానీ, స్వీట్ షాప్ కానీ, షాపింగ్ మాల్ కానీ, దే విల్ ఎవ్రీ వన్ విల్ పోస్ట్ హ్యాపీ దివాళీ అని. సో హూ విల్ డిజైన్ దట్? గ్రాఫిక్ డిజైనర్ డిజైన్ చేస్తాడు. సో అట్లాగే యూ నీడ్ దోస్ పీపుల్. సో యూ నీడ్ గ్రాఫిక్ డిజైనర్ ఆల్వేస్. ఓకే, ఇప్పుడు ఏంటంటే, సో గైస్ you need to ask me good questions. Let me answer a few more questions. So freelancing useful for dashboard developers? Yes. Hi, Azad, this is Siddharth. I have experience of 2 years in front-end development. So, Shashidhar, if I have to answer your question, client ki etla charge cheyalante, you need to do the market research. Marketing lo, digital marketing kani, any freelancing work kani, you have to do the market research. Once you register yourself, ఒకసారి మీరు Fiverr లో కానీ, Upwork లో కానీ, if you make your account create చేసిన తర్వాత, you can see what is the average price people are charging. Let's say website development or logo designing అనుకోండి. Logo designing కి average cost ఏం వస్తుంది? One person is charging 1000 per logo. Another person is charging 2000 per logo. So you can go for a middle price 1500. That's how you decide the pricing in freelancing. LinkedIn Pro founder. Yeah. Let me read. Yes, UI UX designers are the next. Raghavendra, this is to answer your question. So UX UI kani, if you know that, you are the next good freelancer in the market. నిజంగా చెప్తున్నా. Just maintain your profile, maintain చేసి, you need to have your portfolio maintain చేసి, free websites లో upload చేసిన తర్వాత market yourself. You will get lot of people. ఎందుకు అంటే every business is now trying to go online. Every business is trying to go online today. Sweet shop కానీ, your kirana store కానీ, shopping mall, bottle store, toy store, everyone wants to go online. So you guys are gonna have that option. That it's gonna be there. So that's gonna be the next big thing, video editing. So the video editing ante it's booming. ఎందుకంటే lot of people want to create content. YouTube shorts కానీ, Instagram reels కానీ, okay, they're creating video contents on YouTube. People are creating kada, so they need video editors, but it's a very challenging field, and it's a very interesting field. I myself I edit videos, so I know I get a lot of calls for this, so that's a very good thing. Guys, I might not be able to answer a lot of technical questions if you go to the development side, but I'll try to answer most of the question answer chesta. Okay. Portfolio means Raju Nana. Okay, Raju, right? Raju Nara. Raju, portfolio అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు కదా,
ఇఫ్ యూ గెట్ అ కాల్ ఫర్ ఇంటర్వ్యూ, ఒక కంపెనీలో నువ్వు ఇంటర్వ్యూ కోసం వెళ్తావు, ఏం క్యారీ చేస్తావు అక్కడ? యూ విల్ క్యారీ యువర్ రెజ్యూమే. రెజ్యూమ్లో ఏముంటుంది? ఇట్స్ యూ అబౌట్ యువర్ వర్క్. ఏం చదువుకున్నావు, ఎప్పుడు పుట్టినావు, ఎక్కడ ఉంటావు, సో నీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అండ్ యువర్ స్కిల్ సెట్ మార్క్స్ ఇస్తావు దాంట్లో. ఐ కెన్ డూ మైక్రోసాఫ్ట్ నుంచి సర్టిఫై ఉన్నా నేను, నాకు సైబర్ సెక్యూరిటీ వచ్చు. సో యూ విల్ మెయింటైన్ నీ స్కిల్ సెట్ చెప్తావు కదా దాంట్లో. అట్లానే పోర్ట్ఫోలియో అంటే యూ విల్ పుట్ ఎ శాంపుల్ ఆఫ్ యువర్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, యూ నో హౌ టు డిజైన్ అ లోగో, 5 లోగో డిజైన్ చేసి పెట్టుకో. యూ నో వీడియో ఎడిటింగ్, ఎడిట్ ఫ్యూ వీడియోస్ అండ్ పుట్ ఇట్ దేర్. అట్లాగా ఒక ఫోల్డర్లో గూగుల్ డ్రైవ్లో పెట్టి ఒకసారి క్లయింట్ వచ్చిన తర్వాత ఆ లింక్ షేర్ చేయి క్లయింట్కి డైరెక్ట్గా. సార్ ఇది నా వర్క్. బికాస్ ఫ్రీలాన్సింగ్లో ద ఫస్ట్ క్వశ్చన్ క్లయింట్ విల్ ఆస్క్ ఇస్, కెన్ యూ షో మీ యువర్ వర్క్? బాబు నీ వర్క్ చూపిస్తావా? సో యూ నీడ్ టు గివ్ దట్ లింక్. ఆ లింక్లో ఏముంటుందంటే యువ్ డిజైన్ యువర్ వర్క్, ప్రీవియస్ క్లయింట్కి ఏం చేసినావు, ఓకే, లోగో డిజైన్ చేసినావు కానీ, వెబ్సైట్ డిజైన్ చేసినావు, ఏం డిజైన్ చేసినావు. సో అది చూపిన తర్వాత హీ విల్ టెల్ యూ, ఓకే నాకు కూడా లోగో డిజైన్ చేసి ఇచ్చావా, ఐల్ గివ్ యూ సో మచ్. దెన్ యూ టాక్ ఆన్ రేట్స్. దట్ ఈస్ పోర్ట్ఫోలియో. ఓకే గైస్, హౌ డు ఐ మీరు క్లయింట్స్ ఎలా okay, how do I approach clients? Approaching clients is it's very easy and tough. నిజం చెప్పాలంటే ఈజీ ఏంటంటే, వన్స్ యూ స్టార్ట్ నెట్వర్కింగ్, ఫ్రీలాన్స్గా వర్క్ చేయాలంటే యూ షుడ్ స్టార్ట్ నెట్వర్కింగ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, యువర్ నేబర్స్. దెన్ అట్లా చైన్ బిల్డ్ చేయాలి మీరు. యూ హ్యావ్ టు బిల్డ్ అ చైన్. ఇఫ్ యూ థింక్ యూర్ సెట్టింగ్ అట్ హోమ్, మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత క్లయింట్ వచ్చేస్తారంటే రావు. వెరీ సింపుల్గా ఇట్ విల్ నాట్ కమ్. ఎందుకంటే దే ఆర్ మిలియన్ అదర్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో ఒక బిజినెస్ ఉంది. ఇఫ్ యువర్ ఫ్యామిలీలో ఎనీవన్ హ్యాస్ ఎ రెస్టారెంట్ కానీ, ఆర్ సమ్వన్ ఇస్ రన్నింగ్ ఎ స్మాల్ బిజినెస్ అనుకోండి. లెట్స్ సే సమ్వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ ఎ క్లోదింగ్ స్టోర్. మీ ఊర్లో కానీ, మీ టౌన్లో కానీ, మీ సిటీలో కానీ, గో టు దెమ్, టెల్ దెమ్ వాట్ ఐల్ డూ ఇస్, నేను మీ బిజినెస్ కోసం ఒక లోగో డిజైన్ చేసేస్తా, ఫ్రీలో ఇస్తా. బికాస్ ఈజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఫ్రీలో డిజైన్ చేసి ఇవ్వండి. మేక్ ఎ బ్యానర్ ఫర్ హెమ్, సైన్ బోర్డ్ డిజైన్ చేసి ఇవ్వండి. అది దట్ విల్ బికమ్ యువర్ వర్క్, దట్ విల్ బికమ్ యువర్ ప్రొఫైల్, పోర్ట్ఫోలియో అయిపోతుంది అది. సో అట్లాగా దెన్ హిల్ రిఫర్ ఇట్ టు హిస్ ఫ్రెండ్, హిల్ రిఫర్ ఇట్ టు హిస్ బిజినెస్ ఫ్రెండ్. అట్లా రిఫర్ చేసి యుల్ స్టార్ట్ గెటింగ్ క్లయింట్స్. సో అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఫ్రీలాన్సింగ్ చేస్తే నెవర్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ ప్లీజ్. ఓకే, ఆల్వేస్ ఆన్సర్ ద కాల్స్. బికాస్ ఆ క్లయింట్కి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే డెలివరీ టైంలో, స్పెషల్లీ డెలివరీ టైంలో. ఏమైనా ఉంటే కమ్యూనికేషన్ ఇస్ ద కీ. ఆల్వేస్ కమ్యూనికేటెడ్ టు యువర్ కస్టమర్స్ కానీ, క్లయింట్స్ కానీ, అందరికీ కమ్యూనికేషన్ చేసి చెప్పండి, సార్ కొంచెం లేట్ అవుతుంది సార్, ఈ రోజు కాదు సార్, రేపు ఇస్తా డెలివరీ. ఓకే, అట్లా చెప్పాలి మీరు. ఓకే, చెప్తే దే విల్ సే ఎస్, దే విల్ ఆల్వేస్ సే ఓకే, దే విల్ నాట్ కమ్ అండ్ హిట్ యూ. అర్థం చేసుకోండి అది. దట్స్ వన్ థింగ్ పీపుల్ ఆర్ స్కేర్డ్ టు గివ్ వర్క్ టు ఫ్రీలాన్సర్. ఏంటంటే డబ్బులు తీసుకున్న తర్వాత టైంకి డెలివరీ ఇవ్వకపోతే ఏంటి? ట్రస్ట్ ఫ్యాక్టర్. Like someone was asking me, can I build my profile on a Fiverr and it's asking for a bank detail? You have a trust issue. Regular account ఇయ్యకు. Give a new bank account where you have a zero balance. Okay? అట్లా చేయండి. ప్లాట్ఫామ్ టు లెర్న్ వీడియో ఎడిటింగ్, యూట్యూబ్. సింపుల్ గా చెప్తాను. ఫాలో యూట్యూబ్. వన్ ఛానల్ కి ఫాలో అయ్యి ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని A to Z. Don't skip. Learn from A to Z. If you don't have clients, how to make a portfolio? A very good question. This is how to make clients, okay? How to make a portfolio if you don't have clients. ఒకసారి మీరు ఫ్రెషర్ అనుకోండి, ఇప్పుడు పోర్ట్ఫోలియో ఎట్లా బిల్డ్ చేస్తారు? టేక్ బ్రాండ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో క్రీమ్ స్టోన్ ఉంది. ఓకే, నౌ యూ హ్యావ్ డన్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసిన తర్వాత థింక్ క్రీమ్ స్టోన్ మీ
is your client. Then redesign his logo, redesign his brochure, redesign his menu and keep it. రేపు మీ దగ్గర క్లయింట్ వచ్చిన తర్వాత tell him, this is my work. If Creamstone was my client, నేను ఇట్లా వర్క్ చేసి ఇస్తా. ఓకే, ఇఫ్ ఒక కెఫే తీసుకోండి, ఓకే, టేక్ ఎ కెఫే, రీడిజైన్ హిస్ మెన్యూ, రీడిజైన్ హిస్ లోగో, అట్లా చేసి శాంపుల్ వర్క్ పెట్టుకోండి మీ దగ్గర. ఓకే, ఇంకా ఒక క్వశ్చన్ తీసుకుందాం. సార్, ఐ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్. ఓకే, పైథాన్, ఎస్క్యూఎల్, హెచ్టిఎంఎల్ అంటే ఇట్స్ లిటిల్ టఫ్ విత్ మీ. టెక్నికల్ కాదు, అంత టెక్నికల్ రాదు నాకు. ఓకే, after taking this course, how can I survive in this? Is there a support from your end? అది సాయి ఆన్సర్ చేస్తారు. That's a good thing. Sai, are you still there? Yes, yes, yes. Yeah. So Sai, there are a lot of questions coming up and చాలా Yes, yes, మంది yes. Like, అడుగుతున్నారు. yeah, let's take this in another way. Like, I'll be asking questions, like you'll be answering them. Like, guys, okay na Okay. అది? Like, చాలా అట్లా చేద్దాం, ఇంట్రెస్టింగ్ that's క్వశ్చన్స్ good. తో తీసుకొస్తాను ఇప్పుడు. ఓకేనా అందరికి? ఎస్, నో, రైట్ గైస్, అందరికి. లైక్, యా, సంథింగ్ లైక్ సెషన్ వల్ల లైక్ మనం దీన్ని ఒక పాడ్కాస్ట్ లా తీసుకెళ్ళిపోదాం దాన్ని అయితే, రైట్? Right, Sai. Yeah, perfect. Done, Azhar, like, I'll be asking some questions. అందులో the first one వచ్చేసరికి like, like what exactly is freelancing and how, ఇక్కడ మన దగ్గర ఉన్న చాలా మందిలో కూడా like, we have people who are doing currently technical jobs చేస్తున్నారు మోస్ట్లీ. కాబట్టి Okay. ఈ టెక్నికల్ జాబ్స్ చేసే వాళ్ళకి లైక్ వాళ్ళు ఎలాగ ఫ్రీలాన్సింగ్ లోకి వెళ్ళాలి అండ్ వాట్ ఆర్ ఆల్ ద like websites they can do freelancing with the technical skills. సరే, let's do this way, Sai. First of all, what is freelancing అంటే freelancing is a form of self-employment. Freelancing లో you're not dependent on your employer. Okay, you're creating a job for yourself. మీ దగ్గర ఒక స్కిల్ ఉంది కదా, ఆ స్కిల్ తీసుకొని you're selling yourself in the market. You're saying, నా దగ్గర ఇది స్కిల్ ఉంది, okay, come to me and I'll work for you on a project basis కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ. సో దట్ ఈస్ సింపుల్ గా చెప్పాలంటే దట్ ఈస్ ఫ్రీలాన్సింగ్, వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీ, సమ్ క్లయింట్ ఆర్ సమ్ ఇండివిజువల్ కి ప్రాజెక్ట్ బేసిస్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ అండ్ సెల్లింగ్ యువర్ స్కిల్ టు దెమ్ ఇస్ కాల్డ్ ఫ్రీలాన్సింగ్. ఓకే, ఫేర్ ఇనఫ్ సై, పర్ఫెక్ట్ గా. ఓకే, నౌ వాట్ ఆర్ ద ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్? ఇది చాలా కామన్ క్వశ్చన్ ఇన్, చాలా రెగ్యులర్ క్వశ్చన్ అనుకోండి. దట్స్ సో మేజర్ వెబ్సైట్స్ అంటే అప్వర్క్ కానీ, ఫీవర్ కానీ, టాప్టల్, గురు, ఫ్రీలాన్సర్, Behance account. All these are freelancing websites and where you can build your, put your portfolio and showcase your portfolio. Yeah. Okay, so this is how it goes. So whenever you're doing a freelancing kada Sai, అనుకోండి, now you're becoming a freelancer tomorrow. FLM ఇడిసేసి you want to do freelancing. Freelancing లో ఒక ఓకే, లేకపోతే బీయింగ్ ఇన్ FLM you want to do freelancing అనుకో. ఓకే, అండ్ how will you sell yourself? అందరికి వెళ్ళి కాల్లో చెప్పాలంటే కష్టం, ఎన్నిసార్లు చెప్తావు? సో వాట్ యూ డూ ఇస్ యూ మేక్ యువర్ పోర్ట్ఫోలియో ఆన్లైన్ ఆన్ ద వెబ్సైట్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఆ వెబ్సైట్ ఏంటంటే అప్వర్క్, ఫీవర్, ఫ్రీలాన్సర్, Behance అకౌంట్, గురు, టాప్టల్ లో రిజిస్టర్ చేసిన తర్వాత యూ అప్లోడ్ యువర్ శాంపుల్ వర్క్. ఆ శాంపుల్ వర్క్ కి పోర్ట్ఫోలియో చెప్తారు. ద శాంపుల్ వర్క్ కి టెక్నికల్ టర్మ్ ఏంటంటే పోర్ట్ఫోలియో. శాంపుల్ వర్క్ పెట్టి, సార్ నేను ఒక లోగో డిజైన్ చేస్తా, నా ప్రైస్ 1500. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో హౌ యూ డూ ఇట్. వాట్ వాజ్ అదర్ క్వశ్చన్ ఏంటంటే సాయి దాంట్లో యూ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అండ్ టెక్నికల్ పీపుల్. లైక్ ఇక్కడ మోస్ట్లీ కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు లైక్ హూ ఆర్
something like doing technical kind of things. Azar, by the way, like can you share your screen or something? Like ఏదైనా స్క్రీన్ షేర్ చేసి ఏదైనా ఒక ఫీవర్ వెబ్సైట్ లాగా ఓపెన్ చేసి can we create one portfolio website dummy Yeah, we at can least? show that. We can do that for searches. Yes, yes, Azar. Yeah. Exactly, Let's like say fever వెళ్దాం మనం. right. Okay. గైస్, స్క్రీన్ కనబడుతుంది కదా అగైన్? చాలా ఇంపార్టెంట్ అది. ఎస్, రైట్, పర్ఫెక్ట్, ఎస్. కనబడుతుంది అసలు, లైక్ వీ కెన్ కంటిన్యూ నౌ, ఐ గెస్. యా, Okay. యా. So simple గా once you are on the dashboard of fever, some people also Fiverr గా కూడా ప్రొనౌన్స్ చేస్తారు. దట్స్ ఓకే. ఓకే, సో ఏం చేయాలంటే ఫస్ట్ యూ క్లిక్ ఆన్ జాయిన్. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. I'll say continue with my Google account. Choose name. సో ఒకసారి మీరు ఈ పేజ్ లో ఉన్నారు కదా, సో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. వాట్ బ్రింగ్స్ యూ టు ఫీవర్? యు ఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్. మీ సర్వీస్ సెల్ చేస్తున్నారు కాబట్టి సెలెక్ట్ ఆన్ సెల్లింగ్ ఫ్రీలాన్స్ సర్వీసెస్. నెక్స్ట్ యూ కెన్ సెలెక్ట్ సోలో కదా, సోలో ఫ్రీలాన్సర్, ఏజెన్సీ ఎంప్లాయీ, ఏజెన్సీ, solo freelancer. I'm just getting started freelancing. So you can select from these. Okay. Screen కనిపిస్తుందా guys? Sai? ఎస్ అజర్, ఎస్. Okay. యా. Okay. So then you go to your profile. Profile build చేయాలి మీరు. How can? Okay. So once you're on your Fiverr account, this is how your profile would look like. You have to complete your profile, set your communication preferences. What is your start date? You need to enter everything here. Let's say 12 AM. Time పెట్టుకుంది. Preferred dates. Which language do you speak? ఇది చాలా important guys. Which language do you speak? Based on this, you will get your local clients or international clients. Always select whenever you're creating a profile, always select messages or video call. If you do that, that's more effective. ఎందుకంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవుతుంది అక్కడ. ఓకే, ఎక్స్ప్లోర్ ఫీవర్ చేసి you need to start from there. Okay guys, okay na Sai? Or you want to know more about fever? యా, పోర్ట్ఫోలియోలో లైక్ ఇక్కడ మనం క్లయింట్స్ తెచ్చుకోవడానికి లైక్ వాట్ ఎల్స్ డూ వి నీడ్ సంథింగ్ లైక్, అంటే లైక్ క్లయింట్స్ అట్రాక్ట్ అవ్వాలి అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వి నీడ్ మోర్ హియర్, లైక్ You need your you need to okay, post a request profile lo. Okay, okay, are you a freelancer? Become a seller. Okay, become a seller. Click చేసిన తర్వాత, like someone was saying they want to, okay, current point నా దగ్గర, they want a video editing. So video editor, I'm a video editor. Click చేసిన తర్వాత start selling. Okay, create your seller profile.
continue. సో ఇక్కడ మీ వర్క్ అప్లోడ్ చేయాలి. ఓకే, యు సీ దిస్ పర్సనల్ ఇన్ఫో, డిస్ప్లే నేమ్, ప్రొఫైల్ పిక్చర్, డిస్క్రిప్షన్. దిస్ వుడ్ బికమ్ యువర్ seller profile that you are a video editor. Sai, I think నా సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది ఎందుకంటే I lost power here, but let's see how long the UPS works. Okay. Yeah. It downloads, so let's see if I have a picture. So guys, once you build everything here, you write something, okay? I am a video editor with 3 years of experience. You need to at least enter 150 characters. So let's say we have entered something. I am from Hyderabad, India. Video editing, reel editing, shorts editing. ఇట్లా చేసిన తర్వాత you have to click on continue. So unless or until నేను 150 words, if I don't put it, I cannot go further. So I'll use ChatGPT. Sorry, Sai, my system shut down అయిపోయింది. Yeah, that is okay. So I guess like Azhar, like we can continue with these questions. Yeah. We can Yes, definitely yes. continue with the questions. That's not a problem. Yes. Yeah. Satish Chandra, like portfolio show చేయడానికి currently like there is a power issue, like as we all know. కాబట్టి మీకు కామన్ గా ఉండే క్వశ్చన్స్ ఇక్కడ టైప్ చేయండి. లైక్ I'll be asking them like ఒక రియల్ టైమ్ ఫ్రీలాన్సర్ వస్తే like what questions do you want to ask? అలాంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ అడగండి. లైక్ I'll be asking them here. Okay. Yes. రైట్. క్వశ్చన్స్ అడగండి ఇక్కడ. లైక్ అందులో ద మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అవన్నీ లైక్ అందరికి యూజ్ అయ్యేవి అంటే లైక్ ఐ విల్ బి ఆస్కింగ్ హిమ్. ఓకే. ఎగ్జాక్ట్లీ. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కూడా చేయొచ్చా? ఎగ్జాక్ట్ గా చేయొచ్చు. అండ్ లైక్ ఇందాక యాజ్ షోడ్ ఇన్ ద ఫీవర్ వెబ్సైట్ చూసాం కదా, అందులో దెర్ ఈస్ ఎ సపరేట్ సెక్షన్ ఫర్ ప్రోగ్రామింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా చెగ్ అని చెప్పి విన్నారు ఎవరైనా? చెగ్ అని చెప్పేసి స్టూడెంట్స్ మోస్ట్లీ వాడేవాళ్ళు, రైట్? అందులో సంథింగ్ లైక్ మనకి ఇలా క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని ఆన్సర్ చేస్తుంటారు కదా, లైక్ వి గెట్ పెయిడ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కాకపోతే కొంచెం పెద్ద టాస్క్లు ఉండొచ్చు. లైక్ ఏదన్నా బయట కంపెనీస్ అవన్నీ కూడా దే విల్ బి పోస్టింగ్ దే ప్లాట్ఫామ్స్. లైక్ యా టెస్టర్ కూడా చెయ్యొచ్చు. అజర్ లైక్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, లైక్ హౌ మచ్ వీ కెన్ ఎర్న్ యాజ్ అ ఫ్రీలాన్సర్? Okay. ఎంత ఎర్న్ చేయొచ్చు? That's a very interesting question, Sai. Freelancing గా ఎంత ఎర్న్ చేయొచ్చు? That's everyone will ask. Okay. నేను కూడా ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన టైంలో ఐ ఆస్క్ మై సెల్ఫ్ ఎంత ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఫిక్స్ ఇన్కమ్ ఇస్ నాట్ దేర్. ఫిక్స్డ్ అమౌంట్ లేదు అక్కడ వేరియబుల్ అమౌంట్. బట్ ద గుడ్ థింగ్ ఇస్ ఇన్ ఫ్రీలాన్సింగ్ యూ కెన్ ఎర్న్ from minimum 30,000-50,000 to 3 lakhs also. It's ఎందుకంటే it's your skill, it's your talent, how much you can sell. Okay. If you ask me personally how much can you earn minimum in freelancing, I will say you can earn minimum of 30,000-50,000 easily earn చేయొచ్చు ఒక month లో as a freelancer. It's not a big deal. Then it depends on your skill set. It's up to you how much you sell yourself, how many clients you get, then sky is the limit. And the time is the limit. నిజం చెప్పాలంటే time is the limit freelancing లో then. Earn చేయాలంటే. Yeah. I have another interesting question here, Azhar. Like నేను నా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాను. లైక్ సంథింగ్ లైక్ మెయింటైన్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ క్లయింట్స్. Like how to get clients and how you get your first client? Okay. నా first client was my dad's friend.
నిజం చెప్పాలంటే నా ఫస్ట్ క్లయింట్ వాజ్ మై డాడ్స్ ఫ్రెండ్ హూ వాజ్ ఎ రెస్టారెంట్. చిన్న రెస్టారెంట్ ఉంది టోలీ చౌకీలో వాళ్ళకి. అక్కడ నుంచి నాకు ఫస్ట్ క్లయింట్ వచ్చింది. నేను అక్కడ వెళ్ళి ఐ టోల్డ్ దెమ్, నేను మీ రెస్టారెంట్ కి కొత్త లోగో డిజైన్ చేసి ఇస్తా. ఓకే, ఆఫ్టర్ డిజైనింగ్ దర్ లోగో ఐ సెడ్ ఐ రీడిజైన్ యువర్ మెన్యూ. ఆ మెన్యూ రీడిజైన్ చేసి ఇచ్చిన. ఐ క్రియేటెడ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫర్ దెమ్. I started maintaining their Instagram profile. So my first client was almost for free. Lately, they gave me something out of their goodwill. ఇచ్చినారు నాకు. బట్ దాని తర్వాత ఏమైందంటే హీ స్టార్టెడ్ రెఫరల్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. దెన్ ఐ స్టార్టెడ్ మెయింటైనింగ్ మై ఆన్లైన్ ప్రెజెన్స్ లో నా ప్రొఫైల్ మెయింటైన్ చేసి కన్సిస్టెన్సీ ఇస్ ద కీ సాయి అక్కడ. ఓకే, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ లో చాలా మంది ఏం చేస్తారంటే దే విల్ డూ ఇట్ ఫర్ ఫ్యూ డేస్, దాని తర్వాత ఇడిసేస్తారు. అండ్ వన్స్ దే లీవ్ యూ విల్ సీ దట్ పీపుల్ ఆర్ కాలింగ్ దెమ్ ఫర్ వర్క్. సో Yeah. ఫ్రీలాన్సింగ్ లో మెయిన్ ఏంటంటే యువర్ ప్రెజెన్స్ షుడ్ బి ఎవ్రీవేర్. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా అనుకోండి, యూఆర్ గోయింగ్ టు వెడ్డింగ్ ఆల్సో. ఓకే, ఈట్ గుడ్ ఫుడ్ దేర్. మంచి తిన్న తర్వాత సోషలైజ్ విత్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ మీట్ యువర్ ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ యువర్ నేబర్స్ కానీ, లేకపోతే జనాల్లో కూర్చొని మాట్లాడతారు కదా, దాంట్లో సెల్ యువర్ సెల్ఫ్. టెల్ దెమ్, ఓ నాకు చిన్న డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, లేకపోతే నేను చిన్న ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నా, వెబ్సైట్ డిజైనింగ్ ఆర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. టాక్ టు పీపుల్, సెల్ యువర్ సెల్ఫ్. Communication is the key. Selling yourself, marketing yourself, making your presence online. అప్డేట్ ఉండాలి, మార్కెట్ అప్డేట్స్ ఉండాలి మీకు. మార్కెట్ లో ఏమైతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, అది మెయిన్ ఇంపార్టెంట్. Yeah. Something like ఇప్పుడు like with your experience now, ఇప్పుడు like మీకున్న ఎక్స్పీరియన్స్ తో సంథింగ్ లైక్ డూ యూ థింక్ లైక్ ప్రోగ్రామింగ్ వైపు ఎక్కువ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చా, ఆర్ సంథింగ్ ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన వీడియోసే కానీ పోస్టర్ డిజైన్సే కానీ వీటితో ఎక్కువ లేదు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ప్రోగ్రామింగ్ కి కూడా ఉంది సాయి. నిజం, ఐఎమ్ టెలింగ్ యూ, 1 week బ్యాక్ ఐ గాట్ అ ఫ్రీలాన్సింగ్ జాబ్ ఫర్ వన్ ఇంజనీరింగ్ స్టూడెంట్. పాస్ అవుట్ ఆడు. హీ పాస్ అవుట్ 2 years బ్యాక్. ఏమో కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, బట్ హీఈస్ గుడ్ అట్ బిల్డింగ్ యాప్స్. సో ఐ గాట్ హిమ్ అ క్లయింట్ ఫ్రమ్ యూకేలో. అది క్లీనింగ్ కంపెనీ. బేసిక్ గా దే క్లీన్ ద హౌసెస్. ఇప్పుడు అర్బన్ కంపెనీలో ఎట్లా ఉంది, అది యూ బుక్ దెమ్ అండ్ ఫర్ ఏసీ సర్వీసింగ్ లాగా బుక్ చేస్తారు కదా. సో దట్ బిజినెస్ వాంటెడ్ టు బిల్డ్ అ అప్లికేషన్ వాళ్ళ కోసం. సో ఐ గాట్ హిమ్ అ ఫ్రీలాన్సింగ్ వర్క్ టు బిల్డ్ అ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ఫర్ దట్ బిజినెస్. So even for software development కానీ app development కానీ, you can still get freelancing work around. Globally you can get work. That's the best thing for software developers. World Exactly. world has changed actually. ఈ రోజు you really don't have to do MS చేసి US కి వెళ్ళి వర్క్ చేయాలంటే it's not the only way. You become a freelancer, if you're good, you'll get US clients. So that's a very good opportunity. If you have a skill, you can sell yourself globally sell చేయొచ్చు మీరు. Okay. హైదరాబాద్, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ ఆర్ సౌత్ ఇండియా ఆర్ ఇండియా. నేను చెప్పాలంటే నాకు క్లయింట్స్ ఉన్నారు సాయి. యూకే నుంచి ఉంది, యుఎస్ నుంచి ఉంది, ఇండియాలో ఉంది, నార్త్ ఇండియా, ఢిల్లీ, కేరళలో నా క్లయింట్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ కమ్యూనికేషన్, ఫ్రీలాన్సింగ్ వర్క్. టుడే ఐ డోంట్ వర్క్ ఫర్ ఎనీ 9 to 5 కంపెనీ. Exactly. Okay, like just give me a minute. Like as a fresher గా ఈ ఫ్రీలాన్సింగ్ లోకి వెళ్తే హౌ టు గెయిన్ ట్రస్ట్ ఆఫ్ యువర్ ఫస్ట్ క్లయింట్. మన ఫస్ట్ క్లయింట్ కి మన ట్రస్ట్ ఎలా గెయిన్ చేసుకోవాలి యాజ్ ఎ వెరీ బిగినర్ గా. అంటే ఇప్పుడు లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటే పీపుల్ విల్ బి గివింగ్ వర్క్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్పీరియన్స్ గా ఇచ్చేస్తారు. యా, ఇఫ్ నౌ ఇక్కడ మనం ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ దే ఆర్ మోర్ ఓవర్ లైక్ ఫ్రెషర్స్ బిగినర్స్. అనుకోండి, బిగినర్స్, రైట్. సో freshers. బిగినర్స్ లో కాబట్టి like if they want to get into freelancing, ఎట్లా? సో ఫ్రీలాన్సింగ్ లో ఒక yes sir, continue. Yeah. ఓకే, వాట్ యూ హ్యావ్ టు డూ గైజ్ అంటే, ఒకసారి మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తే, ఇఫ్ యూఆర్ అ ఫ్రెషర్,
first believe in yourself rather than you have to have belief in yourself. You need to trust yourself before you go to a client. Talk to yourself and say, "Naku telsu, I know the subject. He doesn't know the subject." Let's say you're a software developer. You know how to develop an app. Okay, you can develop an app, but can your client develop an app? Client ki raat kada. That's the reason client is calling you. So you believe yourself. అక్కడ వెళ్ళి when you are explaining the product to the client కి explain చేస్తారు కదా, మీ సర్వీస్ కానీ మీ ప్రోడక్ట్ కానీ, you should have confidence. And fresher గా you have to compromise on the payment part. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మార్కెట్లో వెబ్సైట్ డెవలప్మెంట్ కి జనాలు 30,000 ఛార్జ్ చేస్తున్నారు ఫర్ 5-page వెబ్సైట్స్. యూ డోంట్ ఛార్జ్ 30,000 ఇనిషియలీ. యూ ఛార్జ్ 15,000, 20,000 లో ఛార్జ్ చేసి grab that client. As a fresher, grab the client first. Don't run behind the money in the first place. Money will come in place gradual ga. You'll get money in your bank account. But first, get the client. Be confident. Believe yourself. N- Because you should have trust in yourself in the first place to get the client. And whenever you're going for a client meeting, guys, client meeting ki వెళ్తారు కదా, ప్రిపేర్ చేసి వెళ్ళాలి. యూ షుడ్ హ్యావ్ ఆల్ ద పోర్ట్ఫోలియో, ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. కానీ ప్రెజెంటేషన్ ఎట్లా ఇస్తారు క్లయింట్ కి, ఫోన్ లో చూపిస్తారు, లేకపోతే ఐప్యాడ్ లో చూపిస్తారు, లేకపోతే మీ ల్యాప్టాప్ లో చూపిస్తారు. దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీ వర్క్ నీట్ గా ప్రెజెంట్ చేసి, పీపీటీ ఫైల్స్ క్రియేట్ చేసి షో ఇట్ టు ద క్లయింట్స్. మీ పోర్ట్ఫోలియో ఒక పీడిఎఫ్ లో క్రియేట్ చేసి పెట్టండి, పీపీటీ క్రియేట్ చేసి పెట్టండి. How neatly you present your work to a client as a fresher, అక్కడ ఇంప్రెస్ అయి వర్క్ ఇస్తారు. Because even he knows, client knows one thing very clearly, guys. If you're a fresher, client mind లో పెట్టుకుంటాడు, ఇడు fresher. If I have to give 30,000 in the market, I'll give him only 15,000. That's one reason many clients also prefer freshers. Well, they'll ask you to work. వాళ్ళకి ఏం కావాలో చేపిస్తారు మీతో. So always be prepared. Prepare with your work. That's how you get your first client. Okay. What are all the top 2 best skills to get freelancing today? ఇవాళకి అంటే ఇప్పటికిప్పుడు నేను ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే, అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ వాట్ స్కిల్స్ డూ యూ సే, లైక్ టాప్ 1 and top 2? Skills అంటే you should first know what is your skill. Okay. Like if you ask my experience, నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పాలంటే, ఫస్ట్ స్కిల్ ఏంటంటే you should have communication. No matter, you should have your subject knowledge. ఈ రెండు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. What many people go wrong is, subject knowledge ఉంటుంది జనాలకి. Okay, they'll have excellent subject knowledge ఉంటుంది, but they cannot communicate. For example, మనం ఒక ఫ్రీలాన్సర్ కి హైర్ చేసిన కాల్ చేసిన తర్వాత, if he is not able to talk or explain his product or the service, నువ్వు హైర్ చేసుకుంటావా? No matter how good his portfolio is, you won't. So Yeah. communication English కాదు అది. So this is one very wrong assumptions I market లో. Okay, that communication అంటే English. This is wrong. English is just a language, guys. కమ్యూనికేషన్ అంటే ఏమైనా లాంగ్వేజ్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, మలయాళం కానీ, మరాఠీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా లాంగ్వేజ్. కమ్యూనికేషన్ అంటే హౌ ఎఫెక్టివ్లీ యూ కెన్ స్పీక్ టు పీపుల్. టుడే I don't know Telugu, guys. నిజం చెప్పాలంటే I cannot talk in Telugu so much. తెలుగు ఫర్గెట్ అబౌట్ తెలుగు, నేను హిందీ కూడా సరిగ్గా మాట్లాడు. బట్ I go and talk to people. 3-4 లాంగ్వేజ్ మిక్స్ చేసి మాట్లాడతాను. That's how you talk to people. You should be able to communicate yourself. నాకు చాలా రెడ్డి క్లయింట్స్ ఉన్నారు హైదరాబాద్ లో. దే టెల్ మీ ఆన్ మై ఫేస్, అజర్ నీ తెలుగు ఘోరంగా ఉంది అజర్. బట్ ఐ గివ్ దెమ్ ఎ స్మైల్ అండ్ సే, సార్ మీకు తెలుసు కదా సార్, నాకు తెలుగు రాదు. సో దట్స్ హౌ యూ హ్యాండిల్ యువర్ క్లయింట్స్. యూ టేక్ ద వర్క్.
ఏమైనా స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ టుడే యూ జాయిన్ ఆర్ యూ కంప్లీటెడ్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, దాంట్లో యూ ఎక్సెల్ ఇన్ వన్ పార్ట్, SEO కానీ కాంటెంట్ డిజైనింగ్ కానీ, యూ ఎక్సెల్ అండ్ దెన్ యూ సెల్ యువర్ సెల్ఫ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ సై, దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ అ ఫ్రీలాన్సింగ్ వర్క్. ఇది ఇది if you have this is two skills, so you have to support this with other things. You can't say I will just have two skills. You need to support Yeah. yourself with other skills. Done. Like as like you previously said, మీరు ఒక 9 to 5 జాబ్ చేస్తూ ఉంటా అన్నారు కదా. ఆ 9 to 5 జాబ్ నుంచి లైక్ యూ సెట్ లైక్ నేను మెల్లగా ఫ్రీలాన్సింగ్ ఒక పార్ట్ టైం లాగా స్టార్ట్ చేశాను అండ్ ఐ హావ్ Right. మేడ్ దిస్ యాజ్ మై కెరియర్ అని చెప్పేశారు. లైక్ వేర్ యూ సెడ్ మీరు మీ 9 to 5 జాబ్ వదిలేశారు. లైక్ Correct. వాట్ మేడ్ యూ టు డూ సో? లైక్ హౌ ఎగ్జాక్ట్లీ యూ నో లైక్ అది దిస్ కుడ్ బి యువర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని? okay. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. సో what happened was expenses increase అవుతున్నాయి మార్కెట్లో. Okay, everything is increasing, the price is increasing. So నేను అనుకున్నా ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి నాకు. ఇప్పుడు నాకు 9 to 5 జాబ్ ఉంది, నాకు మంత్లీ జీవితం వస్తుంది ఒక 40,000 అనుకోండి, బట్ స్టిల్ ఐ నీడ్ ఎక్స్ట్రా 20,000 ఫర్ సేవింగ్స్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై ఫ్రీలాన్సింగ్. సో నేనేం చేస్తా అంటే ఐ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటింగ్ గా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ చిన్న క్లయింట్స్, నా ఫ్రెండ్ సర్కిల్ తో, నా నేబర్స్ తో, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో అట్లా చిన్నగా స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే నా దగ్గర క్లయింట్స్ ఎక్కువ అయిపోయినాయి. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ దట్ 9 to 5 అండ్ దిస్ టుగెదర్. సో నా వైఫ్ తో మాట్లాడి దెన్ వి డిసైడెడ్ విల్ డూ ఫుల్ టైమ్ గ్రాడ్యువల్ గా. సో ఫస్ట్ ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ ఫుల్ టైమ్. టైం టేబుల్ పెట్టేసుకున్నాను నేను, హౌ టు వెన్ ఇస్ ద డెలివరీ, హౌ టు వర్క్ అరౌండ్ దట్ డెలివరీ, ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి, ఒక వైట్ బోర్డ్ తీసుకొని రాసి పెట్టేసుకున్నా డైరీలో, వైట్ బోర్డ్ లో. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఫ్రీలాన్సింగ్ లో నేను ఎక్కువ సంపాదిస్తున్నా ఫ్రమ్ మై 9 to 5 జాబ్. బట్ యా, లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ you should always have a fixed source of income and a freelancing. That is also very good thing. That's a very good thing. సో నేనేం చేసిన అంటే till the time I had a specific set of clients, నాకు తెలుసు ఇప్పుడు నా దగ్గర ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఐ హ్యావ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 1 year. ఆ టైంలో నేను 9 to 5 జాబ్ ఇచ్చేసి ఐ స్టార్టెడ్ ఇన్ టు ఫ్రీలాన్సింగ్ కంప్లీట్లీ. సో దట్ వాజ్ మై స్మాల్ స్టోరీ అరౌండ్ హౌ ఐ బికేమ్ ఎ ఫ్రీలాన్సర్. Like we have so many people who are currently studying here. అంటే లైక్ కరెంట్లీ బీటెక్ చేస్తున్న వాళ్ళు కూడా we have so many people here. కాబట్టి Right. what they can do here, like అంటే ఈ బీటెక్ చేస్తున్న వాళ్ళు what they can start as a freelancing? బీటెక్ స్టూడెంట్స్ కి చాలా అవసరం ఉన్నాయి సాయి. ఐ మీన్ దే కెన్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ ఇన్ ఎనీథింగ్, లైక్ ఇన్ దేర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ స్టడింగ్ కంప్యూటర్స్ అనుకోండి, సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ కానీ, దే కెన్ స్టార్ట్ దేర్ ఇంటర్న్షిప్ సమ్వేర్ యాజ్ అ థర్డ్ ఇయర్ స్టూడెంట్ కానీ, సెకండ్ ఇయర్ స్టూడెంట్ కానీ. బికాస్ ఈ టైంలో దే డోంట్ హ్యావ్ ప్రెషర్ ఆన్ దేర్ హెడ్ టు ఎర్న్ మనీ ఇన్ అ సర్టన్ వే. ఉంది, ప్రెషర్ ఉంది, వాళ్ళు కూడా ప్రెషర్ ఉంది, ఫీజ్ కట్టాలి, ఫ్యామిలీ ప్రెషర్ ఉంది, అంతా ఉంటుంది. But even if they earn a small amount, they can release the burden from their parents' head. So they can do a small internship, Kani. They can freelance, they can take tuitions for kids. This is one thing. They can do digital marketing as a freelancing. I know a lot of engineering students who do digital marketing as a freelancing work. What they do is they tie up with the technical companies. Technical companies so tie up chesi, our technical software company kani, technical company kani, they write papers for them. They do research papers. దాంట్లో ఏమవుతుందంటే they're increasing their knowledge and at the same time they're learning, which will add on to the portfolio and the profile and the resume and on their LinkedIn also. So tomorrow if you complete your engineering and you show your LinkedIn profile or resume to an employer saying that, sir, నేను సెకండ్ ఇయర్ నుంచి పనిచేస్తున్నా and I have a technical skill,
to write a paper and నాకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు. ఐ హావ్ డిజైన్ స్మాల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఫర్ సో అండ్ సో కంపెనీ. యు ఆర్ హైర్డ్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఈ రోజు ద వరల్డ్ హ్యాస్ చేంజ్. ద వరల్డ్ లో ఇప్పుడు దే డోంట్ నీడ్ డిగ్రీస్, దే నీడ్ స్కిల్స్. They need skills. They need people who have skills and skills to solve problems. Degree is Exactly. always required, but companies are looking for people who can solve their problem, not increase their problem. Yes, exactly. Like degree ఇప్పుడు అందరికీ వచ్చేస్తుంది కాబట్టి they need something more. Correct. What we call as skills now. Exactly. Yeah. Skills, exactly. I Yeah. think చిన్న real time example చెప్తా. I'll not tell the name of that student. That student was passed out from IIT Madras side. Okay, he went for a interview. IIT Madras అంటే అనుకో, his first interview would be in a multinational company direct గా, చిన్న కంపెనీ కూడా కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత they asked him to write a small program in C language. He was not able to do that. That's the Yes. market. Yeah. Like as a previously we have to market ourselves అన్నాం కదా. Like Right. వాట్ ఎగ్జాక్ట్లీ వెబ్సైట్స్ అంటే లైక్ వాట్ అబౌట్ యువర్ రిఫరింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మన గురించి ఎక్కువ పోస్ట్ చేయాలా, లింక్డ్ఇన్ లోనా, లేకపోతే లైక్ ఫీవర్ వీటిల్లోనా, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కామన్ వెబ్సైట్స్ లైక్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్? అంటే మనం ఏదైనా క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైక్ క్లయింట్ మనల్ని లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటివి చేసుకోవాలి అనుకుంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వెబ్సైట్స్ లైక్ క్లయింట్స్ ఆర్ లుకింగ్ ఫర్? Okay. So first things Fever, all these websites are to get a freelancing work. అక్కడ you'll have your set of portfolio. You can update that portfolio every 6 months or 3 months. That's one thing. But how do you market అన్నావు కదా? మార్కెట్ ఎట్లా చేయాలంటే you should be active on all your social media platforms. Your Instagram, your LinkedIn, your Pinterest, your Facebook. 4 websites అనుకోండి ఇప్పుడు. 4 platforms అనుకోండి. On these 4 platforms, you have to show what is your expertise, what is your skill. This is one major flaw actually. చాలా మంది ఏం చేస్తారంటే they'll post news, they'll post skills, they'll post ఇప్పుడు సైక్లోన్ వస్తుంది అది కూడా పోస్ట్ చేసేస్తారు. ఓకే, బట్ they forget to post what is their skill. లైక్ ఈ మధ్య మనం చూస్తున్నారు కదా చాలా ఛానల్స్ ఏం చేస్తున్నారు అంటే 100 days 100 challenge. ఎగ్జాక్ట్లీ. That's trending in the market. 100 days 100 challenge, everyone is doing. దాంట్లో ఏం చేస్తారంటే they'll only show their skill set, they'll not show anything else. సో ఏమైతుందంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రోజు ఒక క్లయింట్ దగ్గర వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నావు, దట్ క్లయింట్ విల్ టేక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత ఆడు ఏం చేస్తాడంటే he'll check your social media presence. దాంట్లో he'll check, okay, he's only talking about his skills, he knows how to do it. Now ఒక గంట మీటింగ్ లో you cannot explain him all your skill set, right? ఎన్నిసార్లు చెప్తావు సార్ నేను డిజైనింగ్ ఇలిస్ట్రేటర్ లో కూడా చేస్తా, ఫోటోషాప్ లో కూడా చేస్తా, ఎట్లా చెప్తావు? he'll not give you a chance. Because he will ask you, బాబు నాకు వెబ్సైట్ కావాలి, నా వెబ్సైట్ మైక్రోసాఫ్ట్ లాగా ఉండాలి, ఓకే, ఇంటర్ఫేస్ గూగుల్ లాగా ఉండాలి, స్పీడ్ రెడిఫ్ లాగా ఉండాలి, అట్లా చెప్తాడు. బట్ వాట్ ఈస్ he is some XYZ company. He'll give you his problem, he will not ask you your talent. ప్రాబ్లం ఇచ్చిన తర్వాత he'll give you like 10 minutes to explain yourself. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత he'll do a background check. నువ్వు చెప్పిన లాగా there he'll check how much of skill you have. నువ్వు పీడిఎఫ్ ఇస్తావు కదా క్లయింట్ కి, ఆ ఈమెయిల్లో పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ, దాంట్లో he'll check. సో యూ షుడ్ బి యాక్టివ్, యూ షుడ్ బి అప్ టు డేట్ ఇన్ ద మార్కెట్. సాఫ్ట్వేర్ కానీ డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ గా చెప్పాలంటే, లెట్ ఇట్ బి టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్, యూ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ ద మార్కెట్ విత్ ఆల్ ద రిలెవెంట్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ హ్యావ్ యువర్ పోర్ట్ఫోలియో అప్ టు డేట్ ఆల్వేస్. రైట్ గైస్, లైక్
అర్థమైంది కదా, లైక్ అంటే లైక్ ఒక రోజుతో 2 రోజుతో వచ్చేది కాదు ఇదంతా, లైక్ బీ అప్డేటెడ్. అది మీ టెక్నికల్ స్కిల్సే కానీ లైక్ వాట్ వర్క్ యు ఆర్ డూయింగ్. అండ్ మన FLM లో కూడా మన ఇంటర్నల్ స్టూడెంట్స్ కి లైక్ విల్ బి డూయింగ్ దిస్ లింక్డ్ఇన్ సెషన్స్, ఎలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. ఎస్, ట్రై టు మెయింటైన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, ట్రై టు మెయింటైన్ యువర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్. అంటే ఇట్స్ ఓకే, పద్దాకలు టెక్నికల్ కాకపోయినా కానీ టెక్నికల్ ఎక్కువ ఉండేలాగా చూస్తే లైక్ ఇట్ విల్ బి సో ఈజీ ఫర్ అదర్ పీపుల్. లైక్ తర్వాత మన క్లయింట్స్కే కానీ తర్వాత మనకి జాబ్ ఇచ్చే వాళ్ళకే కానీ లైక్ దే కెన్ సీ యువర్ వర్క్ అక్కడ. ఓకే. అండ్ అస్ అ నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి లైక్ ఈజ్ ఫ్రీలాన్సింగ్ కెన్ లైక్ ఫ్రీలాన్సింగ్ అనేది సంథింగ్ లైక్ అది మూన్ లైటింగ్ కింద వస్తుందా? Moonlighting, and can you just elaborate? It's a very tricky question for me right now. లైక్ మూన్ లైటింగ్ అంటే సంథింగ్ లైక్ మనం ఒక కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ లైక్ వేరే కంపెనీకి వర్క్ చేస్తే దాన్ని Freelancing మూన్ లైటింగ్ చేయొచ్చు, అంటారు. యా, right? లైక్ The ఫ్రీలాన్సింగ్ మూన్ dual లైటింగ్. job. Mm. యా, Freelancing, you can చెప్పాలంటే you can still do it. So always నేను డిజిటల్ మార్కెటింగ్ కనెక్ట్ చేసి చెప్తాను సాయి. సో ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ యాజ్ అ digital marketing in one company, you can always work as a freelancer. No one can stop you in that. Freelancing can be done by any employee of any organization, but you have to, ఒక ట్రిక్ ఏంటంటే you have to check your offer letter first. నిజం చెప్పాలంటే. So చాలా మంది companies they allow you to be a freelancer, but చాలా మంది companies they don't allow you to be a freelancer. So you have to be very careful. You have to check what is it. You're not disclosing your company's information to other companies. So that's what it is. So ఓకే. whenever you're working as a freelancer, for example, I'm working FLM kinda anukondi as a Yeah. instructor. Okay. If I have to do freelancing, what I can do is I can tell FLM that, sir, I'm teaching Java in FLM, but I'll be teaching 9th and 10th student mathematics as a freelancer. You can always do that. So you always need to seek permission from your employees for all these things. But in today's world, it's chala open ga undi site. They allow it unless or until you're not disclosing their company information. ఎస్. యా. ఎస్, ఐ గెస్ లైక్ ఈ ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ వర్క్స్ కి వి డోంట్ హ్యావ్ ఎనీ PF, కాబట్టి ఐ గెస్ దే విల్ బి నో ఇష్యూస్ లైక్ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ 9 to 5 తర్వాత లైక్ వాళ్ళకి ఇంక సంబంధం లేదు కాబట్టి ద రిమైనింగ్ టైమ్ యూ కెన్ డూ దిస్ ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే గైస్. యా. Like what is the difference? Okay. Is freelancing a business or something like how do you differentiate between this freelancing and business as a? Business ante there's a very thin line side freelancing and business lo. Freelancing is selling your skill set. You're selling a service. And businesses, you're selling a product. Physical product sell chesaru mainly business lo. And business is just one product. One product lo you'll have many bifurcations ఉంటాయి. Freelancing lo you can sell multiple products, like multiple skills you can sell. For example, నా దగ్గర ఇప్పుడు 3 skills ఉన్నాయి. I'm a good designer, I'm a website developer, and I'm also good in maths. I can do freelancing in 3 fields. But can I have a shop, నేను ఒక business పెట్టేసి బయట board పెట్టేసి I can design website also, I'll teach maths also ante the business will not run, but freelancing will run. So that's one major difference between freelancing and business. Business is always related to one product, whereas freelancing is related to your skill set and multiple products which you can sell in the market for yourself. You have more options in freelancing. Perfect. Like what are all the tools that you'll be using in your daily life as a freelancer? నేనంటే I'm mostly into content designing and creation పట్టి I use Photoshop, Illustrator. Canva is a lifesaver for me. Canva అంటే నేను ఫస్ట్ లేచిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తా అంటే Canva, ఎందుకంటే నేను మేజర్గా డిజైనింగ్ చేస్తా. సో అది you need to look for user friendly tools. Client, you need to understand that
క్లయింట్ కి ఎండ్ ప్రోడక్ట్ కావాలి. హౌ యూ డూ ఇట్, ఇట్స్ అప్ టు యూ. నువ్వు ఫోటోషాప్ లో చేస్తావా, ఇలిస్ట్రేటర్ లో చేస్తావా, క్యాన్వాలో చేస్తావా. ఇఫ్ క్లయింట్ ఇస్ లైకింగ్ ద డిజైన్, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ గైస్. సో I use a lot of tools. Nowadays, I'm also using AI tools. నా చాట్ జీపీటీ is my best friend ఇప్పుడు. ఓకే, ఏమైనా కావాలంటే చాట్ జీపీటీ నాకు ఇప్పుడు. ఐ హార్డ్లీ యూస్ గూగుల్. ఐ అఫ్ కోర్స్ యూస్ గూగుల్ కూడా యూస్ చేస్తా. మిడ్ జర్నీ, లాట్ ఆఫ్ ఎల్ఎల్ఎంస్ నేను యూస్ చేస్తా. ఊబర్ సజెస్ట్, బికాస్ ఐఎమ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, మై మేజర్ టూల్స్ ఆర్ ఆల్సో ఊబర్ సజెస్ట్, సెమ్రష్ ఫర్ SEO. So these basic tools, based on your profession and your skill set, you'll have a set of tools for yourself, Sai. ఓకే, యా, పర్ఫెక్ట్. సతీష్, ఎల్ఎల్ఎంస్ దేనికి వాడుతున్నారు అంటే లైక్ చాలా LLMs తో లైక్ వీ కెన్ డూ మెనీ థింగ్స్ కదా. లైక్ LLMs కెన్ ఆన్సర్ అస్ లైక్ ఫోటో ఆర్ వీడియో. LLMs అయితే దే కెన్ జనరేట్ ఫొటోస్ ఆఫ్ వీడియోస్ ఫర్ అస్. కాబట్టి ఐ గెస్ లైక్ దిల్ బి యూజింగ్ టు జనరేట్ వీడియోస్ ఆఫ్ ఫొటోస్. యా, ఆ టూల్స్ నేమ్సా? ఓకే ఓకే సాయి కృష్ణ. లైక్ ఫోటోస్ కోసం you can use mid journey కానీ ideogram, copilot. You can use this generating of photos. Okay, so if you don't if you don't want to invest అనుకోండి, you don't want to take a subscription అనుకోవాలంటే, you can use ideogram for image generation. Prompt రాసి image generate చేయొచ్చు అక్కడ. Okay, and you can also download it for free. Mid journey కొంచెం పైసలు ఇవ్వాలి మిడ్ జర్నీకి. ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ అ సబ్స్క్రిప్షన్. కోపైలట్ కూడా ఫ్రీ ఉంది ఇప్పుడు. అండ్ మిడ్ జర్నీలో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ వెబ్ వర్షన్, ఇట్ గివ్ యూ 25 ఫ్రీ క్రెడిట్స్. అట్లనే ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ వీడియోస్, లూమా ఉంది, అండ్ రన్వే ఉంది, పీకా ల్యాబ్స్ ఉంది. దీస్ ఆర్ మేజర్ 3 టూల్స్ మార్కెట్ లో వీడియో జనరేషన్ లో. అండ్ అజర్ ఒకసారి లైక్ వాటిని చాట్ లో కెన్ యూ ప్లీజ్ టైప్ దెమ్ ప్లీజ్? షూర్ చాట్ లో టైప్ చేస్తా సార్. Yeah. ఒక్క నిమిషం. గైస్ మీన్ వైల్ లైక్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ యూ కెన్ ఆస్క్ హియర్. లైక్ నేను వాటిని అజర్ కి అడిగి లైక్ వాటికి ఆన్సర్స్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం మంచి క్వశ్చన్స్ ఇంకా. యా, ఓకే, మెల్లగా. యూట్యూబ్ ఛానల్స్ అంటే రంజిత్, లైక్ దే ఆర్ సో మెనీ ఛానల్స్ యాక్చువల్లీ, బట్ లైక్ మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లోనే లైక్ ఈ ఫ్రీలాన్సింగ్ వాటి గురించి మల్టిపుల్ సెషన్స్ ఉన్నాయి. ఓకే, లైక్ హౌ టు క్రియేటింగ్ అన్ అకౌంట్, అది అవన్నీ ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయ రంజిత్, అది ఓకే? యా, ఎస్. కనపడినాయి అందరికి సంథింగ్ లైక్ అందరికి లైక్ ఆ టూల్స్ కనపడినాయా? టూల్స్ విజిబుల్ లేనా అందరికి? ఎస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లైక్ కొంచెం పెద్ద క్వశ్చన్స్, ట్రిక్కీ క్వశ్చన్స్ ఇవ్వండి. ఓకే, లైక్ వచ్చిన గెస్ట్ ని ఇబ్బంది పెట్టడం మన హక్కు అది. లైక్ ఇట్స్ అవర్ రైట్ యాక్చువల్లీ. కాబట్టి ఐ నీడ్ సమ్ ట్రిక్కీ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ గైస్. ఏ వర్క్ కి ఎంత ఛార్జ్ చెయ్యాలి, ఏ వర్క్ కి ఎంత ఛార్జ్ చెయ్యాలి అంటే దట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్, రాఘవేంద్ర అగైన్. ఓకే, లైక్ మీరు మీ మార్కెట్ అనాలిసిస్ అవి చేసి లైక్ యూ కెన్ ఫిక్స్ యువర్ రేట్ అంతే. లైక్ యాజ్ అదర్ సైడ్ ఇందాక సంథింగ్ లైక్ యాజ్ వీఆర్ వెరీ బిగినర్స్ అయితే మాత్రము కొంచెం బయట చేస్తున్న వాళ్ళకంటే తక్కువకే చేయాలి. వన్స్ వీ గాట్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ టు గెట్ క్లయింట్స్, దెన్ ఇంకా మీ ఇష్టం, అసలు తగ్గేదేలే. So, Sai, group lo, there's a question. Do you need to learn coding for digital marketing? And so, Okay, no, exactly. Yes, digital marketing ki we don't need any coding. Okay, yeah. If someone is asking us like నాకు మంచిగా ఫ్రీలాన్సింగ్ లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవటం బెస్టా, లేకపోతే ఇలా ఫ్రీలాన్సర్ గా కంటిన్యూ అవడమే బెస్టా? సూపర్ అబ్బా. సూపర్ క్వశ్చన్ అది, సాయి. సో ఒక్కసారి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, యూఆర్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ ఫర్ 2 years. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు 20 క్లయింట్స్ ఉన్నాయి. ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ప్రెషర్. ఆ టైంలో 24 hours కూడా తక్కువ ఉంటాయి మీకు.
you'll have to work more. అప్పుడు ఏం చేయాలంటే యూ స్టార్ట్ ఏ ఏజెన్సీ ఎట్లా స్టార్ట్ చేయాలి ఆ టైంలో అంటే యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ అ పర్సన్ విత్ హూమ్ యూఆర్ వర్కింగ్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్లో పనిచేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ కోసం యూఆర్ హైరింగ్ అ ఫోటోగ్రఫర్, లేకపోతే ఎడిటర్ ఆర్ అ గ్రాఫిక్ డిజైనర్. కొలాబరేట్ అయిపోయి ఒక ఏజెన్సీ ఫామ్ చేసి స్టార్ట్ వర్కింగ్ యాజ్ ఏజెన్సీ. దట్స్ వెన్ యూ విల్ బికమ్ ఎ ఆంటర్ప్రెనర్, ఫ్రమ్ ఎ ఫ్రీలాన్సర్ టు ఎ ఆంటర్ప్రెనర్. సో yes, always freelancing చేసిన తర్వాత you can start your agency. That's the next stage. I hope that answer your question. ఎస్ ఎస్ యా క్లయింట్స్ లో చాలా మంది ఫ్రాడ్స్టర్స్ వచ్చే అవకాశం ఉంది కదా. ఆ ఫ్రాడ్స్టర్స్ ని లైక్ ఎలా అయితే క్లయింట్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటామో, హౌ యాజ్ అ ఫ్రీలాన్సర్ వీ కెన్ ఐడెంటిఫై దీస్ ఫ్రాడ్స్టర్స్ ఆర్ వాళ్ళని ఎలా దూరం పెట్టాలి సింప్లీ. Okay, so నాతో ఇది అయింది సాయి. ఫ్రాడ్స్టర్ ఏంటంటే క్లయింట్స్ లో యూ కెనాట్ కాల్ దెమ్ ఫ్రాడ్స్టర్. ఓకే, ఫ్రాడ్స్టర్ చెప్పాలంటే వాళ్ళు స్కామ్ చేయట్లేదు. క్లయింట్స్ ఏం చేస్తారంటే దే నో యు ఆర్ అ ఫ్రీలాన్సర్. ఓకే, యూ డోంట్ హ్యావ్ మచ్ బ్యాకప్ అండ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ దిస్ ఐడియా. వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ లో పేమెంట్ క్లియర్ చేయరు. దట్స్ వన్ మేజర్ థింగ్. So what you do is every time you deliver a product, you deliver it with a watermark. So దాంట్లో you always ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తారు కదా, ఫ్రీలాన్సింగ్ లో కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఒక డాక్యుమెంట్ లో కానీ ఒక ఈమెయిల్ లో కానీ. బిఫోర్ యూ స్టార్ట్ యువర్ వర్క్ యాజ్ అ ఫ్రీలాన్సర్ విత్ ఎనీ బిజినెస్, ప్లీజ్ సెండ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లయింట్ కి. Maintain a professional email ID, have a terms and conditions, basic terms and conditions. ఇప్పుడు మీ దగ్గర ఐడియా లేదు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ChatGPT లో వెళ్ళి గివ్ అ చిన్న ప్రాంప్ట్, నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా, ఐఎమ్ అ ఫ్రీలాన్సర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, గివ్ మీ ద బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు గివ్ ఇట్ టు మై క్లయింట్, ఇట్ విల్ గివ్ ఇట్ టు యూ. అది రీడ్ చేసిన తర్వాత చిన్న కరెక్షన్ చేసి ఒక మెయిల్ లో పెట్టి క్లయింట్ కి ఇవ్వండి. సో నెక్స్ట్ టైం if there's a big fraud happening to you also, you can file a complaint against that client. That's how you can save yourself. But ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలంటే అది కొంచెం కష్టం. దెన్ యూ హ్యావ్ టు డూ లిటిల్ హార్డ్ వర్క్. జనాలకి ఫోన్ చేసి వెరిఫైయింగ్ ద బిజినెస్, గోయింగ్ అండ్ లుకింగ్ ఎట్ ద బిజినెస్. ఇఫ్ లోకల్ బిజినెస్ ఉంటే వెళ్ళి చూసుకోండి. దట్స్ ఆల్ యూ కెన్ డూ. సై ఏమైనా ఉంటే యూ వాంట్ టు యాడ్ సంథింగ్ టు ఇట్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్? No, as of now, like we have so many questions, I guess. Like yeah, guys, like something like I hope you guys are okay with the answer by Azhar. And ఇంకొకటి ఈ క్వశ్చన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, లైక్ విచ్ ఈస్ ఫ్రీలాన్సింగ్ లో ఫిక్స్డ్ అమౌంట్ తెచ్చుకోవడానికి, లైక్ ఎనీ టిప్స్ ఫ్రమ్ యూ. ఫ్రీలాన్సింగ్ లో ఫిక్స్డ్ అమౌంట్ ఫ్రీలాన్సింగ్ వచ్చేలాగా. లో ఫిక్స్డ్ అమౌంట్ రావాలంటే యూ డోంట్, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే క్లయింట్ వచ్చిన తర్వాత ఒకేసారి అన్ని సర్వీస్ సెల్ చేసేస్తారు క్లయింట్ కి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ వచ్చింది నా దగ్గర, నాకు వెబ్సైట్ డిజైన్ కావాలి. సో వాట్ వి డూ అంటే, సార్ నేను ఈమెయిల్ లోగో కూడా డిజైన్ చేస్తా, సార్ నేను వీడియో ఎడిటింగ్ కూడా చేస్తా, సార్ నేను బ్లాగ్ కూడా రాసిస్తా. సో వాట్ యూ డూ ఇస్ యూ సెల్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో. అక్కడ ఏమవుతుందంటే వన్ థింగ్ ఇస్ స్కేరీ, యూ లూజ్ యువర్ క్లయింట్. ఓకే, సెకండ్ థింగ్, ఈదర్ హిల్ సే టేక్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో. ఒకసారి మొత్తం తీసుకుంటే కూడా ప్రాబ్లం. సో ప్లాన్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ కన్సిస్టెంట్ ఇన్కమ్ కావాలంటే ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో కొంచెం కష్టం, బికాస్ యాజ్ అ ఫ్రెషర్ యూ మైట్ జస్ట్ హ్యావ్ 1 or 2 clients. బట్ ఆ క్లయింట్స్ కి వెళ్ళి వర్క్ చేసిన తర్వాత అప్సెల్ చేయాలి మీరు. లోగో డిజైనింగ్ తర్వాత విజిటింగ్ కార్డ్ డిజైన్ చేయండి, విజిటింగ్ కార్డ్ డిజైన్ చేసిన తర్వాత బ్రోషర్ డిజైన్ చేయండి. సో దట్స్ వెన్ యుల్ హ్యావ్ 1 client మీ దగ్గరే ఉంటుంది. ఇఫ్ దట్ 1 client is with you, then you will have a consistent flow of income from that client on a monthly basis. So to answer your question, can I have a monthly fixed income రావచ్చా ఫ్రీలాన్సింగ్ నుంచి? ఎస్. ఎట్లా రావచ్చు అంటే ప్లానింగ్, పేషెన్స్. No one can tell you that have 10 clients and you will have a fixed monthly source of income. That would be wrong. That's a wrong information. Fixed income కావాలంటే you should have a fixed good planning. Being a freelancer,
అది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు హ్యావ్. పర్ఫెక్ట్. లైక్ నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ లైక్ మన స్కిల్ కి లైక్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి అంటే మార్కెట్ అనాలిసిస్ అన్నారు. లైక్ కరెక్ట్. ఆ మార్కెట్ అనాలిసిస్ లైక్ ద బేసిక్ మార్కెట్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు? బేసిక్ మార్కెట్ అనాలిసిస్ ఎట్లా చేయాలంటే, లుక్ ఆన్లైన్. ఫస్ట్ ఇస్ ఆన్లైన్ రీసెర్చ్. ఆన్లైన్ రీసెర్చ్ చేసిన తర్వాత లుక్ ఆన్ ద వెబ్సైట్, ఫైవర్ కానీ, అప్వర్క్ కానీ, గురు కానీ, ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కానీ. దట్స్ అ ఫస్ట్ రీసెర్చ్. సెకండ్ రీసెర్చ్ ఏంటంటే, గో టు కంపెనీస్ వెబ్సైట్. కంపెనీస్ వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ దేర్ ప్రైస్ లిస్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా గైస్. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు డూ జావా. డైరెక్ట్లీ ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఎన్రోల్ చేసేస్తారా మీరు? కాదు కదా. యూ విల్ గో టు 10 ఇన్స్టిట్యూట్స్ ఇన్ అమీర్పేట్, 10 ఇన్స్టిట్యూట్ ఇన్ హిమాయత్ నగర్, 10 ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ చెక్ చేసి అందరికి కాల్ చేసి, సార్ మీరు ఎంత తీసుకుంటారు, ఏమేం చెప్తారు మీరు జావాలో, జావా ఫుల్ స్టాక్ లో ఏం చెప్తారు, అడిషనల్ ఏం చెప్తారు, మాకు ఎంత సపోర్ట్ ఇస్తారు, యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అట్లానే ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తే యూ చెక్ విత్ అదర్ బిజినెసెస్, క్లయింట్ లాగా కాల్ చేసి లేకపోతే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి get the information. That is called market analysis in freelancing. Okay. పర్ఫెక్ట్. ఎస్ లైక్ ఈ లైక్ క్లయింట్ కే కానీ లైక్ మనకి జాబ్ ఇచ్చే వాళ్ళే కానీ ఆ నెగోషియేషన్ తో లైక్ ఆ పేమెంట్ నెగోషియేషన్ ఎలా 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 ఉండాలి? లైక్ ఎంత పర్సంటేజ్ ముందే తీసుకోవచ్చు, లైక్ ఎంత పర్సంటేజ్ తర్వాత తీసుకోవాలి, లైక్ హౌ ది స్టాక్ షుడ్ బి? Okay. I'll give for this also నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ఇస్తా సాయి. ట్రై చేస్తా. I'll try my best to say it in Telugu this time. సో ఎగ్జాంపుల్ గా ఒక క్లయింట్ వచ్చింది. The client wants to design a logo అనుకోండి. Okay. Now logo designing in market ranges from 1500 to 15,000. How do you charge that? Based on the client charge చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ డిమార్ట్ లో వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ సీ ఎ టీ షర్ట్ విచ్ ఇస్ ఫర్ 1899 రూపీస్, కొంటారా మీరు అది? యూ విల్ నాట్. అది మీరు షాపర్స్ షాప్ లో వెళ్ళి ఇఫ్ యూ సీ ద సేమ్ ప్రైస్ ట్యాగ్ ఫర్ 1899 రూపీస్, ఆటోమేటిక్లీ ఏం చెప్తారు మీ మైండ్ లో? క్వాలిటీ మంచి ఉంది, డిజైన్ మంచి ఉంది, ఫ్యాబ్రిక్ మంచి ఉంది, స్టిచ్చింగ్ మంచి ఉంది, యూ విల్ బై దట్. ఓకే. సో దట్స్ హౌ యూ ప్లే విత్ యువర్ క్లయింట్స్ ఆల్సో. క్లయింట్స్ కి చూసిన తర్వాత యూ నీడ్ టు డిసైడ్ హౌ బిగ్ ఇస్ యువర్ క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర క్లయింట్ వచ్చిన తర్వాత దట్ క్లయింట్ ఈస్ హ్యావింగ్ 500 ఎంప్లాయీస్ ఆ కంపెనీలో, డోంట్ సెల్ ద లోగో డిజైనింగ్ ఫర్ 1500 టు దట్ క్లయింట్. చార్జ్ హిమ్ 15,000. Okay. Same way, if you go to TCS for an interview or some other company, always market research, check, prepare, and then go. Blind గా వెళ్ళి మీరు సెల్ చేస్తే మీ సర్వీస్, యూ విల్ సెల్ ఇట్ ఫర్ ఎ లో ఓన్లీ. ఐవ్ డన్ దట్ మిస్టేక్. నేను ఆ మిస్టేక్ చేసిన నా లైఫ్ లో. ఐవ్ లెర్న్ ఫ్రమ్ దట్. సో ఆల్వేస్ డూ అ మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ కాంపిటీటర్ గివింగ్, వాట్ ఆర్ యూ గివింగ్ మార్కెట్ లో, who is working for what pricing. That was a question, right? And how you negotiate ante, always start from a little higher side. If you're selling your service, for example, మీ mind lo undi, I want to sell my XYZ skill, blog writing skills for 1800 per blog. Directly, if you tell directly 1800 client ki, he will get you down to 1500 or 1000. So always have a margin of 25 to 30% for bargain in your services. అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు. బార్గెనింగ్ పర్సెంటేజ్ ఏంటి? ఎస్, దట్ ఇస్ ద యూనివర్సల్ థింగ్ కదా. లైక్ అంటే ఇండియన్స్ కి అదేమి పెట్టి చెప్పాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ. వీఆర్ ఇండియన్స్. బార్గెన్ చేయకపోతే నో మ్యాటర్ ఎంత మంచి సర్వీస్ ఉంది కానీ వి విల్ నాట్ టేక్ ఇట్. ఐ విల్ ఆల్సో నాట్ టేక్ ఇట్. అండ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ నాట్ బార్గెనింగ్, ద ఫస్ట్ క్వశ్చన్ మైండ్ లో ఏం వస్తుందంటే, ఇక్కడ పేమెంట్ ఇస్తాడా, ఎందుకు ఇంత చీప్ లో, ఆర్ వై హీ ఇస్ నాట్ బార్గెనింగ్. ఎగ్జాక్ట్లీ. యా.
పర్ఫెక్ట్ గైస్. ఈ క్వశ్చన్ అవుట్కమ్ వచ్చేసి విచ్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ లైక్ ఆల్వేస్ రేట్ యువర్ సెల్ఫ్ సమ్ వాట్ హై. అంటే మీరు ఫిక్స్ చేసుకున్న ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ఫిక్స్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ ఇంప్రూవింగ్ అది. ఓకే, లైక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లాగా ఉంది అసలు. లైక్ దిస్ థింగ్ ఈస్ లైక్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ నేను ఒక ప్రాజెక్ట్ ని ఒప్పుకున్నాను. ప్రాజెక్ట్ Okay. ఒప్పుకున్న తర్వాత లైక్ ఫర్ సమ్ రీజన్స్ లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ or Mm. I'm not able to reply also. Like Okay. what are all the consequences or troubles like I will be facing? Okay. First thing, guys, if you're working as a freelancer, for example, name అనుకోండి, okay, if I'm not able to complete the project on the time, first thing, communication. Client కి చెప్పండి, సార్ వర్షం పడుతుంది, చాలా పవర్ కట్ ఉంది, దానివల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ టుడే. ఐ విల్ సెండ్ ఇట్ టు యూ ఆఫ్టర్ 2 days. లేకపోతే మీకు ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది, వర్స్ట్ కేస్ సినారియో, సంథింగ్ సీరియస్ హెస్ హ్యాపెండ్, ఆల్వేస్ గివ్ అ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నంబర్ టు ద క్లయింట్. అట్లా మీరు ఏం చేస్తున్నారంటే యూఆర్ బిల్డింగ్ ట్రస్ట్ విత్ యువర్ క్లయింట్. ఫ్రీలాన్సింగ్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వన్స్ యూ లూజ్ వన్ క్లయింట్ బికాస్ ఆఫ్ యువర్ మిస్టేక్, యుల్ నాట్ ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ సెకండ్ క్లయింట్, గైస్. you'll have two things, that client I'll refer చేయడు, okay. Second, you will lose confidence in yourself. So if you're not able to complete, if you're not able అనుకోండి, I've taken the challenge of designing a website or making an application from one client. దాంట్లో నేను స్టక్ అయిపోయినా, ఐ డోంట్ నో వాట్ టు డూ. యూట్యూబ్ చెక్ చేసుకున్నా, వెబ్సైట్ చెక్ చేసుకున్నా, అంతా చేసుకున్నా, రావట్లేదు. ఆస్క్ ఫర్ హెల్ప్, go to some other person in your circle. You'll always have friends kada, you'll always have people who know the same skill set. Check with them, tell them, bro నేను ఈ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నా, సై అనుకోండి, నేను సై, ఓకే, నేను సై దగ్గర వెళ్ళి, సై నేను ఈ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నా సై, ఓకే, ఇది పెయిడ్ ప్రాజెక్ట్, నా కోసం కొంచెం హెల్ప్ చేస్తావా, కంప్లీట్ అయిన తర్వాత I'll share 30% of the payment with you. I'll also share your number with my client so that ఏమైనా డౌట్ ఉంటే నా క్లయింట్ మీకు డైరెక్ట్ గా కాల్ చేస్తాడు. So this is how you do it, but never think that you will not deliver a product. That's a very wrong thing. Perfect. Yes. Right. It's not like a project termination laga kaadu, and based on the project, like మనం the most communicate చేసేసి like we have to close the thing అని అంటున్నారు. That's it. Okay. And we have another question as well, like what about the tax structure here? Like how the tax structure will be for freelancing money? Like మనం freelancing ద్వారా earn చేసిన మనీకి like how would be the tax structure or something? So first thing is, once you're doing a freelancing, always have a track of payment in one bank account లో ట్రాక్ చేయండి పేమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా, how much you are spending on it. Don't mix your bank accounts, savings account కానీ, or if you don't have a separate account create చేయండి. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే you'll use your UPI to pay for the chai, your cigarette, your hairband, your ice cream, your medicines, your restaurant bill, you'll use your UPI. End of the year when you go to a CA and say that, sir నేను ఒక ఫ్రీలాన్సర్, ఇది నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, నాకు ట్యాక్స్ ఫైల్ చేయాలి ఇప్పుడు. He'll say, ఏం చేసినావు బాబు అకౌంట్ లో, ఎక్కడి నుంచి వచ్చింది పేమెంట్, ఎక్కడెక్కడ స్పెండ్ చేసినావు. That will become a problem. That's why you make a separate bank account. After you register yourself, always file ITR. Okay, consult your CA, he'll tell you what is the tax percentage for you. So outsource a project to your, I mean, you have to pay tax, guys. End of the day, you have to pay tax to the government. Endukante tomorrow you have to take a housing loan kani, personal loan kani, you need to have a ITR. So even if you are a freelancer, please మీ tax file చేయండి, ITR file చేయండి per year. Don't miss on this. CA దగ్గర వెళ్ళండి, he'll charge you 1,000 rupees తీసుకుంటారు for filing. They'll file and give it to you. So follow the same tax slab as a government rule and they'll help you. Because ఇప్పుడు ఫ్రీలాన్సర్ ఉన్నారు, మీరు ఫ్రీలాన్సర్ తర్వాత మీరు ఏజెన్సీ లాగా కన్వర్ట్ అయితే, this will help you. Tomorrow bank కి వెళ్ళి you can take a loan of like 1 CR also, that
I'm building my business. ఇది నా ITR for last 3 years, 5 years. ఇప్పుడు నాకు లోన్ కావాలి బికాజ్ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ మార్కెటింగ్ ఏజెన్సీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ. సో దిస్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇట్ ఇస్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి tax your files, hire a CA. You would be paying. So every time you send a invoice, ఆ ఇన్వాయిస్ లో క్లయింట్ కి ఇన్వాయిస్ పంపిస్తారు కదా, ఈమెయిల్ లో కానీ వాట్సాప్ లో కానీ, క్యాన్వాలో ఒక డిజైన్ చేసి దాంట్లో మెన్షన్ ఇట్ దిస్ ఇంక్లూడ్స్ ఆఫ్ ఆల్ ద taxes or your taxes 18% GST as per the services provided. Mention it. You have to be very clear. ఒక అర్థం చేసుకోండి గైస్, ఫ్రీలాన్సింగ్ ఇస్ లైక్ యువర్ ఓన్ ఎంప్లాయ్మెంట్. ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ అ కంపెనీ, ఆ కంపెనీ మీకు సాలరీ స్లిప్ ఇస్తారు కదా, దాంట్లో పిఎఫ్ ఉంటుంది, దాంట్లో ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. అట్లానే ఇఫ్ యూ గో టు అ షాపింగ్ మాల్, దిల్ గివ్ యూ పేమెంట్ స్లిప్. అట్లానే యు ఆర్ గివింగ్ అ పేమెంట్ స్లిప్ టు సమ్వన్ ఎల్స్. సో ట్యాక్స్ ఇస్ ఇంపార్టెంట్. Yeah. As well, like, what's the platform fee for this common freelancing sites like Upwork ఏ గానీ, Fiverr ఏ గానీ? Is there any platform fee kind of thing? And yes, ఒకవేళ platform fee kind of thing ఉంటే, like, how much is the percentage on all this? అది it depends on platform to platform side. For example, few websites will say you create the account for free. Free account create చేసిన తర్వాత you will not get leads అనుకో. So they'll say take a subscription, will give you a certain set of leads. So ఆ సబ్స్క్రిప్షన్ మోడల్ బట్టి పర్సంటేజ్ ఉంటుంది. ఇట్ క్యాన్ వేరీ ఫ్రమ్ 15% to 20%. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే యూ యాడ్ దట్ టు యువర్ క్లయింట్స్ అకౌంట్. స్ప్లిట్ చేస్తారు మీరు. డోంట్ యాడ్ ద కంప్లీట్ థింగ్. ఇఫ్ యూర్ పేయింగ్ 15% యాజ్ యువర్ ప్లాట్ఫామ్ ఫీ, ఫర్ ఎవ్రీ క్లయింట్ యూ కీప్ యాడింగ్ 5% Okay. సర్వీసెస్ లో. సో అట్లా Right. ఫిక్స్ అమౌంట్ ఏం లేదు అక్కడ. ఇట్స్ 15% కానీ 10% కానీ, వేరీస్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్. ఓకే. ఓకే. లైక్ శ్రీనివాస్ అడుగుతున్నాడు, యాక్చువల్లీ అజర్ దిస్ ఇస్ మై క్వశ్చన్, సారీ. బయట డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా 25,000కి ఇస్తుంటే, లైక్ వై ఆర్ వి గివింగ్ ఓన్లీ ఫర్ 5499? శ్రీనివాస్, ఇది వెరీ వెరీ కామన్ క్వశ్చన్ దట్ వీఆర్ గెట్టింగ్. సంథింగ్ లైక్ బయట సిలబస్, మన సిలబస్ ఖచ్చితంగా సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇన్ ఎఫ్ఎల్ఎం మన ఫాలోవర్స్ అందరూ కూడా ఫస్ట్ గా నుంచి లైక్ వాళ్ళందరూ కూడా టైర్ 2, టైర్ 3 కాలేజెస్ నుంచి వచ్చిన పీపుల్. సో వి నో దే కాంట్ ఎఫర్ట్ దోస్ థింగ్స్. సో అండ్ ఇక్కడ మాకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మా దగ్గర మా దగ్గర ట్రైన్ చేసే వాళ్ళు కూడా మా ఇన్ హౌస్ కోర్ పార్ట్ టీమ్. కాబట్టి లైక్ వీ హ్యావ్ ఆల్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ఈ కోర్సుని ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి పెట్టే అన్ని ప్రివిలేజెస్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే టీచ్ చేసేది మా కోర్ పార్టే కాబట్టి. ఓకే. అండ్ వన్స్ ఒకసారి సిలబస్ చెక్ చేసి ఇన్వర్స్ లైక్ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లైక్ హూమ్ డూ యూ ప్రిఫర్? లైక్ మీ ఓల్డ్ క్లయింట్స్ మళ్ళీ రిటైన్ చేయటంని ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే కొత్త క్లయింట్స్ తెచ్చుకోవడం ప్రిఫర్ చేస్తారా? రెండు ఇంపార్టెంట్ సైడ్. ఓకే, ఎందుకంటే యువర్ ఓల్డ్ క్లయింట్ దిల్ గివ్ యూ రికరింగ్ బిజినెస్. Sometimes what happens ante getting new clients would be tough based on the market condition also. Okay, so always adi chala important. Always return your old clients. Digital marketing kani, software development kani, always keep in touch with your clients. Send them messages. Diwali lo happy Diwali sir. Every week send one poster of your business. That will show that you are still alive in the market. మీరు ఇప్పుడు కూడా ఉన్నారు. టుమారో అర్జెంట్ గా ఏమైనా కావాలంటే ద ఫస్ట్ థింగ్ ఇట్ విల్ కమ్ ఇన్ ద మైండ్ ఇస్ యూ. ఆ టైంలో డైరెక్ట్ గా మీకే కాల్ చేస్తారు. అండ్ వన్ బెనిఫిట్ రికరింగ్ క్లయింట్ తో ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యూ చార్జ్ దమ్, ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఆ క్లయింట్ కి మీరు మళ్ళీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దేర్ విల్ బి ఎ టైం ఆ క్లయింట్ మీ మీద ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది. ఆ టైంలో ఎక్కువ కూడా చార్జ్ చేస్తే హెల్ప్ అయ్యి, ఎందుకంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ తెలుసు ఆ క్లయింట్ కి. నేను సైకి ప్రాజెక్ట్ ఇస్తే ఇఫ్ సాటర్డే ఇస్ ద డెడ్ లైన్, ఆడ ఫ్రైడే ఇచ్చేస్తాడు నాకు ఆ టెన్షన్ లేదు, నా పన్ను అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పేయింగ్ 500 పోనీ ఎక్స్ట్రా పోతాయి కదా, పోనీ నా పన్ను అయిపోతుంది. ఇన్ టుడేస్ వరల్డ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ వర్క్ అయిపోవాలి. ఎందుకంటే
టైం లేదా ఎగ్జాక్ట్లీ కదా సాయి, నో వన్ హ్యాస్ Yeah. టైమ్ ఇన్ టుడేస్ వరల్డ్. Yes, yes. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ మై ఓల్డ్ క్లయింట్స్ బికాస్ ఐ కెన్ చార్జ్ దెమ్ ఎక్స్ట్రా. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ఉంటుంది నాకు క్లయింట్ తో. డైరెక్ట్ గా చెప్పేస్తా Yes. క్లయింట్ కి, సార్ మీకు తెలుసు కదా సార్ ఎంత వర్క్ ప్రెషర్ ఉంది సార్, మళ్ళీ టైం పోతుంది కదా సార్, కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నా. సో ఇల్ బి లైక్ సరే కదా చార్జ్ చేసుకో, టైం కి డెలివరీ ఇచ్చి, విల్ జస్ట్ సే వన్ థింగ్. Exactly. Perfect. Azhar, the next question will be like Upwork కానీ Fiverr కానీ మనం కామన్ గా లైక్ మన కామన్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో like we have very much huge competition. Like any Right. tips from you to stand out of other people here? ప్రైజింగ్ అండ్ అడిషనల్ సర్వీసెస్ సేమ్ కాస్ట్ లో ఏమి ఇస్తున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాస్ సమ్ ఫోటోగ్రఫర్ ఇన్ ద గ్రూప్ అనుకుంటా సార్, హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ఫోటో ఎడిటింగ్. ఓకే, సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే గైస్, వెడ్డింగ్ సీజన్ కదా, చాలా మంది క్లయింట్స్ కి ఫోటోస్ ఇస్తారు. లైక్ ఈ మధ్య ఫోటోస్ ఎట్లా వస్తాయి, 10,000 ఫోటోస్ 15,000 ఫోటోస్ ఇచ్చేస్తారు మనకి ఒక హార్డ్ డ్రైవ్ లో. నా ఇప్పుడు కలర్ కరెక్షన్ చేయాలంటే ఏంటంటే, యుల్ గో టు ఫీవర్ ఆర్ అప్వర్క్, యుల్ లుక్ ఫర్ అ కలర్ కరెక్షన్ ఆర్ అ ఫోటో ఎడిటింగ్ పర్సన్. దాంట్లో ఇఫ్ యూ సీ సమ్వన్ ఈస్ ఎడిటింగ్ అండ్ దే సే దట్ ఐ ఎడిట్ ఫోటో, కపుల్ ఫోటోస్ సెపరేట్ గా ఎడిట్ చేసి ఇస్తా, గ్రూప్ ఫోటోస్ సెపరేట్ గా ఎడిట్ చేసి ఇస్తా అంటే, యూ విల్ హైర్ దెమ్. సో ఆల్వేస్ స్టాండ్ అవుట్ విత్ ద సర్వీసెస్ యూఆర్ ప్రొవైడింగ్. లేకపోతే ఇఫ్ యూర్ డిజైనింగ్ అ లోగో, ఆ లోగో డిజైనింగ్ లో మీరు ఏం చెప్తారంటే, సార్ వన్స్ ఐ డిజైన్ ద లోగో ఐ గివ్ యూ 5 వేరియేషన్స్ ఆఫ్ దట్ లోగో, ఐ నాట్ జస్ట్ గివ్ యూ 1 వేరియేషన్ కాదు, నేను 5 వేరియేషన్ ఇస్తా సెలెక్షన్ కోసం. అండ్ ఐ ఆల్సో గివ్ యూ ద ఓపెన్ ఫైల్ ఆఫ్ ద లోగో విచ్ విల్ ఆర్ ఎల్స్ ఐ గివ్ యూ ద వర్డ్ ఫైల్ ఆల్సో. వర్డ్ అంటే ఫాంట్ ఫైల్ ఇచ్చేస్తా, సో దట్ ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా ప్రింట్ చేయాలంటే యువర్ ప్రింటర్ విల్ ఆస్క్ యూ ఫర్ ద వర్డ్ ఫైల్, ఫాంట్ ఫైల్, యూ కెన్ గివ్ ఇట్ టు దెమ్. సో ఈ చిన్న చిన్న అట్రాక్షన్ పెట్టాలి మీరు. ప్రైజింగ్ కానీ అడిషనల్ సర్వీసెస్ కానీ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యూర్ ప్రొఫైల్. సో ఇఫ్ ద క్లయింట్ ఈస్ కంపేరింగ్ యువర్ సర్వీస్ విత్ ఎనీ వన్, దట్స్ హౌ యూ విల్ డూ ఇట్. But like Is that done. Yeah. This question I can answer, I guess. Like freelancing చెయ్యాలి అంటే కంపల్సరీగా ఐటీలో ఉండాలా ఆర్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అని లైక్ జునైద్ అడుగుతున్నారు. జునైద్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఫ్రీలాన్సింగ్ లో లైక్ యూ కెన్ ఆల్సో స్టార్ట్, అంటే మీకు క్యాన్వా అనే ఒక టూల్ ఉంటుంది. ఆ క్యాన్వాలో యూ కెన్ డిజైన్ పోస్టర్స్, యూ కెన్ ఎడిట్ వీడియోస్. ఇలాగా ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసేసి అదే వాటిని వెంటనే నేర్చుకొని you can also start freelancing on those things. Okay, like if you can see by the market lo currently there is so much demand for people who know video editing, like who can design posters on this kind of things. Kabatti something like it's not only about software. Okay, yeah. Yes. Is it good like ఒక సోలో ఫ్రీలాన్సర్ గా వెళ్ళటం బెస్టా, లేకపోతే ఒక గ్రూప్ గా వెళ్ళటం బెస్టా, ఆర్ ఎనీ కమ్యూనిటీస్ ఫర్ దీస్ థింగ్స్? no, it's freelancer, it's good to go as a solo only, but back end లో you should మీకు గ్రూప్ ఉండాలి మీకు. So you register as a solo, but you work as a community in the back end, so that it's clear for everyone who is working on what. Yes, yeah. Then guys, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లైక్ ఇట్స్ బిన్ ఆల్రెడీ ఒక 1.5 hour దాటింది అనుకుంటా కదా, లైక్ నియర్లీ 2 hours. Okay, like Pavan is asking like I can teach maths up to 10th class అన్నారు. So how I can find students? Like you can do digital marketing, Pavan, ikkada like digital marketing ads kind of things ఉంటాయి కదా, you can go for it. Okay, that can be ఏదన్నా Meta ad manager అవ్వచ్చు, Google ad manager అవ్వచ్చు, YouTube ads. You have so many sources. Like మనకి if we don't have any market, like మనకేమీ లేకపోతే you can use the digital marketing thing. Okay, right guys, దానికంటే ముందు just answer my question, like how was the session? కొన్ని ఏమైనా ఇన్సైట్స్ లాగా ఏమైనా వచ్చినాయా? Like how do you feel about this session?
అందరూ ఐ నీడ్ ఆన్సర్స్ లైక్ ఒక ప్రాపర్ ఇన్సైట్స్ వచ్చినాయని కానీ లైక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. దిస్ ఈజ్ నాట్ లైక్ మన మిగతా సెషన్స్ లాగా కాదు. మిగతా సెషన్స్ లాగా లైక్ వచ్చేసి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్ కాదు ఇది, రైట్? యా, someone from our team, please share the feedback from here, okay? Like, please share those things, okay? Yeah. ఇది మన నార్మల్ సెషన్ లాగా ఉండదు. మీకు జనరల్ గా ఒక రియల్ టైమ్ ఫ్రీలాన్స్ అని తెచ్చి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఆ క్వశ్చన్స్ ఏముంటాయి అని చెప్పేసి అంత, ఓకే? రైట్ గైస్, ఇక్కడ మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా కనపడుతుందా? కన్ఫర్మ్ మీ, కనపడుతుందా? ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ అక్కడ ఫిల్ చేస్తే లైక్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్, ఓకే?